Dear aspirants, గుడ్ ఈవినింగ్ టు ఎవరీబడి. చాలా రోజుల తర్వాత మరొకసారి మేము ముందుకు వస్తున్నాం. నాలెడ్జ్ గెయిన్ హబ్ అకాడమీ తరఫున నుంచి ఎకానమీపై మనం గతంలో నిర్వహించినటువంటి క్లాసెస్ కానివ్వండి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసినాం. ఆ టెస్ట్ సిరీస్లో నుంచి మన క్లాసెస్ చెప్పినటువంటి వాటి నుంచి నిన్న జరిగినటువంటి పరీక్షకు ఎంతవరకు ఉపయోగపడింది, ఏ కోణంలో మనం చర్చించినాము, ఏ విషయాలను గురించి మనం చర్చించినాము, క్లాసెస్లో ఏం చర్చించాం, ఇక్కడ ఎలా వచ్చినాయి, మనం క్లాస్ చెప్పినటువంటి వాటికిను మరి అటు తరువాత ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినటువంటి వాటికి వీటన్నిటికీ కూడా ఇంటర్లింక్గా ఈ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉన్నదా లేదా అనేటువంటి విషయాలను గురించి మనం బ్రీఫ్గా క్లుప్తంగా డిస్కషన్ చేద్దామండి. అయితే ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయాన్ని తెలియజెప్పాలనుకుంటున్నాను. అయితే 2023 అనుకుంటాను డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. మరి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆశలు నెరవేరుతాయని చెప్పేసి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన అభ్యర్థులంతా కూడా ఆనందంగా ఉత్సాహంగా రాశారు. అయితే ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేశారు. దాంట్లో చిన్న పొరపాట్లు తొలినాయని చెప్పే ఉద్దేశంతో కొంత డిస్కషన్ జరిగింది. అయితే ఇటీవల కాలంలో గడిచినటువంటి 3-4 రోజుల నుంచి చోటు చేసుకున్నటువంటి నాటకీయ పరిణామాలు, ఇతర కారణాల వల్ల స్నేహపూర్వకమైనటువంటి స్నేహపూర్వకమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పరీక్ష రాయాల్సినటువంటి వాళ్ళు చాలా ఆందోళనతో, ఉద్వేగంతో, ఉద్రిక్తతల మధ్య పరీక్షను నిర్వహించినారండి. మరి ఈ పరిస్థితులలో మనం ఎంత చదువుకున్నా కూడా ఇది మనసుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి తప్పనిసరిగా తెలిసినటువంటి కొన్ని క్వశ్చన్లు కూడా చాలామంది పొరపాట్లు చేసినారు, పొరపాటు చేసి బయటకు వచ్చారు. అయితే అందరూ అవన్నిటిపైన కొంత ఉన్నది, వాటి ఏమిటి అనేటువంటి విషయాల జోలికి నేను వెళ్ళటం లేదు. చాలామంది నన్ను క్వశ్చన్స్ ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. ఏంటంటే సార్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు? ఇది జోనల్ వారీగా ఉంటుందండి. రాష్ట్రం మొత్తం పైన ఉండకపోతే చెప్పడానికి కష్టము. జోనల్ వారీగా ఉంటుంది. ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మిగతా చోట్ల కొద్దిగా తక్కువగా ఉంటుంది. యావరేజ్గా మొత్తం పేపర్ 1ని, పేపర్ 2ని రెండింటిని పరిశీలించి నాకున్నటువంటి అవగాహనతో, అనుభవంతో దాదాపు ఒక 175, 180 నుంచి 200 మధ్య కట్ ఆఫ్ ఉండవచ్చునని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే పేపర్ 1 కొంచెం లిబరల్గానే ఇచ్చారు. పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా బేసిక్లో ఇచ్చారు. ఎకానమీలో వచ్చేసి ఓవరాల్గా పరిశీలిస్తే 2 అంశాలు మనకి ఇక్కడ స్పష్టంగా బోధన పడ్డాయి. ఒకటి బేసిక్స్, రెండవది పేపర్ రీడింగ్. మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి, ఉన్నటువంటి అంశం ఇది. బేసిక్స్ అనేటివి చాలా బాగా ఉండాలి. ఆ బేసిక్స్ని బేస్ చేసుకొని సమకాలీనటువంటి ఆర్థిక విషయాలకు, రోజువారీ పత్రికలను నిరంతరముగా ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వాళ్ళు ఒక 45 నుంచి 50 బిట్లు ఆన్సర్ కరెక్ట్గా చేయగలిగినారు. అదేవిధంగా గతంలో ఎకానమీ పేపర్కి, ఇక్కడ అడిగినటువంటి ఎకానమీ పేపర్లో ప్రశ్నలకు చాలా వైవిధ్యత ఉన్నదండి. గతంలో చూస్తే చాలా వరకు ఫ్యాక్ట్ బేస్డ్తో ఉండేటివి. అయితే ప్రస్తుతం ఎక్కడే కానీ 2-3 ప్రశ్నలు తప్ప ఫ్యాక్ట్ గణాంకాలతో ఎకానమీ అడగలేదు. ఇది ఒక శుభ పరిణామం. అదేవిధంగా చాలామంది ఈ పత్రికల్లోనూ మరి ఆ తర్వాత ఆన్లైన్లోనూ వీటన్నిటిలో కూడా చర్చించుకుంటున్నారు. ఏమని? సో కరెంట్ ఇష్యూస్ అని. కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకున్నాడు. అట్ దట్ సేమ్ టైం బేసిక్ని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. కాన్సెప్ట్ని, కరెంట్ ఇష్యూస్ని, పేపర్ రీడింగ్ని వీటన్నిటిని తీసుకొని వచ్చినారు. అటు తర్వాత ఆ కాన్సెప్ట్ అప్లికేషన్లో ఏంటి,
ఎలా జరుగుతుంది అనేటువంటి వాటిని బేస్ చేసుకొని ప్రశ్నలు అడిగినారు. అదేవిధంగా ఏపీపీఎస్సి వాళ్ళు కూడా ఒక ప్రాథమిక కీ విడుదల చేశారు. మరి కనుక మీకు ఆన్సర్స్ ప్రతి దానికి కూడా చెప్పవస్తుంది. కానీ బ్రీఫ్గా నేను ఏం చేస్తాను అంటే, దెన్ మనం చెప్పినటువంటివి కోయిన్సైడ్ అయినాయా లేదా, ఏ ఏరియా నుంచి ఏ ఏరియాలు వచ్చాయి, ఎంతవరకు వచ్చాయి అనేటువంటి విషయాల గురించి చర్చించాలి. వీటితో పాటు ఎగ్జామినేషన్స్ ముందు కూడా నేను చెప్పానండి, ఏపీ ఎకానమీ ఎంతవరకు ఉండవచ్చునంటే 25 నుంచి 35 మధ్య ఉండవచ్చు అని చెప్పానండి. సో మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ విధంగానే క్వశ్చన్స్ అనేవి ఏపీ ఎకానమీ నుంచి ఒక 23 నుంచి 23 ప్రశ్నలు ఉన్నాయి. అయితే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామంటే 25 నుంచి 35 అనుకున్నాము. అదొకటి. ఇక రెండవ విషయము, మీకు అందరికీ తెలుసు, చాలామంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వము శ్వేతపత్రాలను ప్రకటించింది. అయితే నేను అవుట్ రైట్గా చెప్పానండి, వన్స్ అగైన్ దీనికంటే కూడా ముఖ్యంగా ఇది చెప్పబోతున్నా. అవుట్ రైట్గా క్లాసెస్లో అవుట్ రైట్గా చెప్పాను, శ్వేతపత్రాలను గురించి మీరు పరిగణలోకి తీసుకోవద్దండి, వాటిని పక్కన పెట్టేసేయండి. ప్రభుత్వము పాలనా పరిలో భాగంగా శ్వేతపత్రాలను విడుదల చేశారు, వాటిని గురించి మీరు పరిగణలోకి తీసుకోవద్దండి అని అవుట్ రైట్గా చెప్పారు. ఎందుకంటే విశాఖపట్నంలో క్లాసెస్ చెప్పినప్పుడు అక్కడ ఏపీ ఎకానమీ చెప్పాను, అక్కడ వాళ్ళకు కూడా నేను చెప్పేసి వచ్చాను వాళ్ళకి. ఏమనంటే, అయ్యా శ్వేతపత్రాలను గురించి దాన్ని మర్చిపోండి అన్నారు. కానీ కొంతమంది యాంగ్జైటీతో చదువుకున్నారు. ఆ తర్వాత స్వర్ణాంధ్ర అని అడిగారు. నేను కూడా ఇక్కడ క్లాసెస్ చెప్పేటప్పుడు చాలామంది స్వర్ణాంధ్ర పైన చెప్పండి సార్, స్వర్ణాంధ్ర పైన చెప్పండి అన్నారు. అయితే కొన్ని విషయాలు బిట్ల రూపంలో చెప్పాను, కొంత పాయింట్స్ చెప్పాను. దాంట్లో విజన్ అనేది కొంతవరకు ఉంటుంది, అది కూడా కొంతవరకు మాత్రమే వచ్చింది. పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్లో భాగంగా పాలసీస్లో అడిగారు. సో కాబట్టి మనం ఏమైతే ఎగ్జామినేషన్స్ ముందు చెప్పామో, ఏ ఏరియాలు చదువుకోమన్నానో ఆ ఏరియాల్లోనే క్వశ్చన్స్ అడిగారు. అక్కడ సిలబస్ని పరిశీలిస్తే 4వ చాప్టరు 5వ చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే కరెంట్ ఇష్యూస్ అడిగినారు. మరికొంతమంది ఎగ్జామినేషన్స్ అప్పుడు నన్ను చాలామంది క్వశ్చన్స్ అడిగారు పథకాలను గురించి. పథకాలు అనేటివి ఆల్రెడీ ఎక్కడ అంటే ప్రధానంగా ప్రిలిమ్స్లో భాగంగా డిస్కషన్ అయింది. కానీ వ్యవసాయము, పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా ప్రోగ్రామ్స్ ప్రకటించి ఉంటే వాటిని గురించి అడగడానికి ఆస్కారం ఉంటుందని కూడా చెప్పాను. సో అదే విధంగానే క్వశ్చన్ అనేది ఉంది. బేసిక్స్ బాగా నేర్చుకోమన్నాను, ఆ బేసిక్స్ అనేటివి కూడా వచ్చినాయి. మరి ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, ఇండియన్ ఎకానమీలో కూడా నేను ఘంటాపథంగా చెప్పాను. ఏమనంటే, మీరు కాన్సెప్ట్ బాగా చదువుకోండి, ఆ కాన్సెప్ట్ని అప్లై చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే క్వశ్చన్స్ వస్తాయి. మీరు సిలబస్ ఆధారంగా చదువుకోమని చెప్పాను, అలానే చెప్పాను. కానీ నేను ఏ విధంగా పాఠాలు అయితే చెప్పానో దానికి అనుగుణంగా కొంచెం అప్లికేషన్ పార్ట్లో క్వశ్చన్స్ అనేటివి అడిగినారు. మరి దీనిని బట్టి చూసి మరి ఇక్కడ సర్వీస్ వచ్చినటువంటి వాళ్ళకి, ఆ సర్వీస్ వచ్చినటువంటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి సర్వీస్ రాకుండా నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ నేను ఒక అడ్వైజ్ చేస్తున్నాను. బేసిక్స్ అనేటివి బాగా చూసుకోండి. యూట్యూబ్లు, ఆన్లైన్లు వీటన్నిటికీ గుడ్ బై చెప్పండి అమ్మా. ఓవరాల్గా నేను చెప్తాను, లైవ్ క్లాసెస్ తీసుకోండి, బేసిక్స్ బాగా నేర్చుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ అనేది వస్తుంది. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్గా పేపర్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పేపర్ని చదువుకొని వాటిలో ఉన్నటువంటి అంశాలని నోట్ చేసుకుంటే అత్యధిక మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి కాలయాపన చేయకోకుండా దెన్ సిలబస్లోకి ఎంటర్ అయిపోదాం. సో దాంట్లో భాగంగా మనకి ఏమైతే క్వశ్చన్ పేపర్ ఉందో వాటిని ఆధారంగా మనము చర్చించుకుంటూ ఉందామండి. సో ఇది మనం బి సెక్షన్ అండి. సెక్షన్ ఏ ఇండియన్ ఎకానమీ బి అండి, సిరీస్ బి సిరీస్లో ఇచ్చారేమో. బి సిరీస్కి సంబంధించినటువంటిది చూడండి, ఇది బి సిరీస్కి సంబంధించింది. సెక్షన్ ఏలో భాగంగా చూద్దాం. ఇండియన్ ఎకానమీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కదా, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ సెక్షన్ ఏ, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ బి కింద చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి,
యాజ్ పర్ ది ఎకనామిక్ సర్వే 2023, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద ట్రెండ్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ఇది మనకు ఎకనామిక్ సర్వే 2023-24లో స్ట్రైట్ అమ్మా. ఎందుకంటే ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది, దాంట్లో స్ట్రైట్గా ఇచ్చాడు. వాటిలో భాగంగా ఏం అడిగాడంటే ఒక స్టేట్మెంట్, ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ డ్యూ టు లెస్ పార్టిసిపేషన్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్. అంటే 2022-23లో వచ్చినటువంటి ఎఫ్డిఐలు గత సంవత్సరంలో వచ్చినటువంటి ఎఫ్డిఐల కంటే తక్కువగా ఉన్నాయి, అంటే ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో తక్కువగా ఉన్నాయి అన్నారు. అయితే ఎకనామిక్ సర్వేలో వాడు స్ట్రైట్గా అడిగినాడండి, 2022-23లో రాష్ట్రానికి భారతదేశానికి వచ్చినటువంటి ఎఫ్డిఐలు $42.6 బిలియన్, 2023-24లో $26.5 బిలియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దేశానికి వచ్చినాయి. కానీ ప్రైవేట్ రంగము యాక్టివ్గా పెట్టుబడులను పెట్టినది. అందువల్ల ఇక్కడ ఏమంటామంటే దీన్ని అవుట్ రైట్గా మనము తీసేసుకోవచ్చు, ఇది రాంగ్ స్టేట్మెంట్గా తీసుకోవచ్చు. రైట్, ఇట్ ఇంక్రీజ్డ్ కంపేర్డ్ టు ది పాండమిక్ లెవెల్. మరి 2020-21లో పాండమిక్ అనేది వచ్చిందండి. ఆ పాండమిక్ లెవెల్ స్థాయిలో ఈ పెట్టుబడులు అనేటి ఎఫ్డిఐలు అనేటివి చూస్తే దానికంటే పెరిగినాయి అంటాడు. కానీ 2020-21లో ఎఫ్డిఐ టు జీడిపి రేషియోని చూస్తే దెన్ ఎంత ఉన్నదంటే 0.62 ఉందమ్మా. అయితే 2022-23లో ఎఫ్డిఐ జీడిపిని చూస్తే 0.32 ఉంది. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ వితౌట్ డిక్రీజింగ్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్టర్ టెలికామ్ సెక్టర్ వాజ్ ఎంటైర్లీ రిఫార్మ్డ్. సో ఇది కూడా అసంబద్ధం అండి. ఓకే, ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ డ్యూ టు వీక్ గ్లోబల్ సిచ్యువేషన్. ఇది స్ట్రెయిట్గా ఇచ్చాడండి. 2023-24లో భారతదేశానికి వచ్చినటువంటి ఎఫ్డిఐలు $42.6 బిలియన్ ఉండేటివి 2022-23లో. అయితే 2023-24లో ఎంత ఉన్నాయంటే $26.5 బిలియన్ తగ్గినాయి. సో ఇది ఆన్సర్ వచ్చేసి డి అండి. డి ఇస్ ద ఆన్సర్. చూడండి, ఇక్కడ తెలుగులో మనం చూస్తే ఎకనామిక్ సర్వే 2023 ప్రకారం భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ట్రెండ్ క్రింది వాటిలో ప్రకటనకు సరైనటువంటిది ఏమిటి వివరిస్తున్నాయంటే, ప్రైవేట్ రంగం భాగస్వామ్యం తక్కువగా ఉండటం వల్ల ఇది తగ్గింది. లేదండి, ఎఫ్డిఐలో ప్రైవేట్ రంగము యాక్టివ్గా ఉన్నది. ప్రీ పాండమిక్ స్థాయిలో పోలిస్తే పెరిగింది, ప్రీ పాండమిక్ స్థాయిలో పోలిస్తే తగ్గినాయండి. టెలికాం రంగం పూర్తిగా సంస్కరించినారు. మరి అయితే టెలికాం రంగం సంస్కరించినారు వేగంగా, ఇది కూడా కాదండి, బలహీనమైనటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఇది రైట్ ఆన్సర్ అమ్మా. ఇదిగో ఇది డి మాత్రమే అన్నాడు. ఎందుకంటే అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఈ ద్రవ్యోల్బణము, మరి ఇలాంటివన్నీ కూడా కలిసి బలహీనమైనటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమ్మా. ఇది ఆన్సర్. రైట్, రెండవ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఎక్స్టెండ్ లోన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఏ అధికరణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వము రుణం ఇచ్చే అధికారం ఉన్నది అనే పాయింట్ అన్నాడు. అయితే చాలా మంది ఏం రాశారంటే ఆర్టికల్ 292 అంటాడు. ఈ 292 అనేది కాన్స్టిట్యూషనల్ గా మనకు తెలిసినమ్మా. దీంట్లో ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రుణము చేయడానికి గల గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఆర్టికల్ 293 దీంట్లో ఏం చెప్తుందంటే, మీకు రాజ్యాంగం బాగా తెలుసు, ఎకానమీ అనేది రాజ్యాంగంతో ముడిపడి ఉంటుంది. ఆ రాజ్యాంగంలోని 293 అధికరణం ప్రకారము కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు రుణం ఇచ్చే అధికారం అనేది ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటుంది. అందువల్ల ఆన్సర్ ఇదండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ఇక్కడ 4 వాక్యాలు ఇచ్చినారు బిఓపికి సంబంధించి. ఈ 4 వాక్యాల్లో సరైనటువంటి వాక్యం ఏది అన్నాడు. క్యాపిటల్ అకౌంట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? రైట్,
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ BOP includes current account, capital account. Balance of payment include only capital account. Balance of payments include only current account. Balance of payment includes only exports and import and account. అయితే డియర్ ఆస్పిరెంట్స్, మీరు క్వశ్చన్ అనేది మీకు ఆన్సర్ అనేది మీకు తెలుసు, కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే BOP అంటేనే మీకు తెలుసమ్మా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇది 3 అకౌంట్స్ ఉంటాయండి. ఒకటి కరెంట్ అకౌంట్ ఉంటుంది, రెండవది క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, మూలధన ఖాతా ఉంటుంది, మూడవది ట్రేడ్ అకౌంట్, అధికారాల పరిష్కార ఖాతా ఉంటుంది. మీకు క్లాస్లో కూడా నేను ఆటోమేటిక్గా టెస్ట్ సిరీస్లో కానివ్వండి, లేకపోతే అట్ ద సేమ్ టైం నేను క్లాసెస్ లైవ్ కమ్ రికార్డెడ్ చెప్పాను, వాటిలో కానీ ఈ వేసానండి. టెస్ట్ సిరీస్లోనే కండక్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం మనకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఇది తీసుకొని వచ్చాం. మరి దీన్ని బేస్ చేసుకొని అక్కడ క్వశ్చన్ అడిగినాడు. అయితే ఇక్కడ మనకేంటంటే 4 స్టేట్మెంట్లో ఏమిటి, ఈ 4 స్టేట్మెంట్లో ఇది కరెక్ట్, ఓన్లీ క్యాపిటల్ అకౌంట్ చెప్తుంది, ఇది ఓన్లీ కరెంట్ అకౌంట్ చెప్తుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, కార్గో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఎగుమతులు దిగుమతులు మాత్రమే చెప్తుంది. అందువల్ల ఆన్సర్ వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇంక్లూడ్స్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అండి. BOP 3 అకౌంట్లు. అయితే ఇక్కడ ట్రేడ్ అకౌంట్ కూడా కావాలి. ఈ 4 ఇది రైట్ ఆన్సర్ అమ్మా. రైట్. ఇక్కడ 4వది అసర్టేషన్ అండ్ రీజనింగ్ ఇచ్చారమ్మా. మరి 2007 నుంచి గ్రూప్ 2 పరీక్షల్లో ఎప్పుడు కూడా అసర్టేషన్ అండ్ రీజన్ అనేది ఇవ్వలేదు. అయితే లాస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానివ్వండి, మరి ఇప్పుడు గ్రూప్ 2లో కానివ్వండి, అసర్టేషన్ అండ్ రీజనింగ్ అనేది ఇచ్చారు. అంటే ప్రశ్నలు అడిగే సరళి అనేది మారిందండి. ద ఇండియన్ ఎకానమీ డెమాన్స్ట్రేటెడ్ రీసైలెన్స్ డిస్పైట్ ది గ్లోబల్ జియోపొలిటికల్ ఛాలెంజెస్ అని అడిగాడు. రీజన్ ఏమిటంటే ఇండియాస్ ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీస్ ఎన్ష్యూర్డ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అయితే ఇక్కడ మీకు నేను టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు దెన్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. ప్రమోషనల్ టెస్ట్ అని ఒకటి పెట్టాను, దాంట్లో స్ట్రైట్గా ఉందండి ఈ క్వశ్చన్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించింది. 2020 తరువాత పాండమిక్ ఇంపాక్ట్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, అటు తర్వాత ద్రవ్యోల్బణం కానివ్వండి, ఇతర దెన్ తర్వాత ఈ పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉన్నటువంటి గొడవలు అయితేనేమైనండివ్వండి, దెన్ అటు తర్వాత ముడి చమురుల ధరల్లో అస్థిరత్వం, ఇవన్నీ కూడా గ్లోబల్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా 2020-21 తరువాత భారత ఆర్థిక వ్యవస్థ క్రమేపీ వృద్ధి చెంది 2023-24లో 8.2% వృద్ధి రేటును సాధించింది. ఇదే విశ్లేషణ నేను టెస్ట్ సిరీస్లో కూడా చేశాను. అది రైట్. కారణం ఏమిటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? భారతదేశం యొక్క ఆర్థిక మరియు ద్రవ్య విధానాలు కోవిడ్ తరువాత ఆర్థిక మరియు ద్రవ్య స్థిరత్వాన్ని నిర్ధారించినాయి. COVID-19 తరువాత భారత ప్రభుత్వం పాటించినటువంటి మానిటరీ పాలసీ కానివ్వండి, అటు తరువాత ఫిజికల్ పాలసీ కానివ్వండి, మరి ఎకానమీ అనేది మనం ఊపందుకొనడానికి అవకాశం అనేది కల్పించింది. సో ఈ విధంగా మనది ఏర్పడింది. అందువల్ల ఇక్కడ ఆన్సర్ ఏం చూస్తే చూడండి, ఈ 4వది రీజన్ చూడండి, ఏ స్టేట్మెంట్ కరెక్ట్, బి స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. అయితే చూడండి ఏ అండ్ ఆర్ సరైనటువంటివి. అయితే 2023-24లో GDP అట్ MP 8.2% గ్రోత్ రేట్ని సాధించింది. కాబట్టి దీన్ని సాధించడానికి కారణం ఏంటంటే చూడండి, భారత ప్రభుత్వం పాటించిన మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీలు కూడా సరైనటువంటివి. ఆర్ అనేది ఏకు సరైన వివరణ.
అంటే నేను ఇక్కడ ఏదో మీకు ఆన్సర్ ఆల్రెడీ ఉన్నది మీరు చెప్తున్నారు సార్ అనుకోవద్దండి. అయితే క్వశ్చన్ ఎలా అడిగాడు, మరి రేపు ప్రొద్దున భవిష్యత్తులో గ్రూప్ 1 రాసుకోవాలా, మరి ఇక్కడ అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళు మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, ఎలా చదవాలి అనేది బేస్ చేసుకోవాలండి. చూడండి క్వశ్చన్ ఎలా అడిగాడు అంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తర్వాత మనం పరిగణలోకి తీసుకోవాల్సింది పత్రికల పఠన, పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి 5వ క్వశ్చన్ చూడండి, ఎస్డిజి ఇండియా ఇండెక్స్ కండి. ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్కి ఈ 4 స్టేట్మెంట్స్లో ఏ అండ్ బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. మరి రీసెంట్గా 2023-24లో నీతి ఆయోగ్ అనేది ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని రిలీజ్ చేసిందండి. ఆ ఎస్డిజి ఇండియా ఇండెక్స్కి సంబంధించి పూర్తి సమాచారం నీకు తెలిసి ఉంటేనే నువ్వు ఇలా కరెక్ట్ ఏమిటనేది స్టేట్మెంట్లు తీసుకుంటావు. మరి 2023-24లో ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనేది 71కి మెరుగుపడింది. కంబైన్డ్ స్కోర్, కామన్ స్కోర్ అనేది 71కి మెరుగుపడింది. ఎస్, ఇట్ ఇస్ ద రైట్ వన్. 57 నుంచి 71కి, 2018లో 57 ఉంది, 71కి పెరిగింది. ఓకే, రైట్ వన్. ఉత్తరాఖండ్ కేరళతో అగ్రస్థానాన్ని పంచుకుంది. ఉత్తరాఖండ్ కేరళతో అగ్రస్థానాన్ని పంచుకుందండి. ఎందుకంటే కంబైన్డ్ స్కోర్ని రాష్ట్రాల వారీగా ఇచ్చారమ్మా. రాష్ట్రాల వారీగా కంబైన్డ్ స్కోర్ అనేది ఉంది. మొత్తం పైన యావరేజ్ కంబైన్డ్ స్కోర్ 71 ఉంది. రాష్ట్రాల వారీగా కంబైన్డ్ స్కోర్ అనేది కూడా ఉన్నది. ఈ కంబైన్డ్ స్కోర్ అనేది ఎంత ఉన్నది అంటే చూడండి, ఉత్తరాఖండ్ 75. సో ఇక్కడ ఉత్తరాఖండ్ 79, ఈ రెండిటికి కూడా 79 ఉందమ్మా. ఇది ఉంది, 79 ఉంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ రైట్ అండి. మరి తాజా అంటే 2023-24 ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంది. అంటే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ కామన్ స్కోర్ని 4 విధాలుగా వర్గీకరించినారు. యాస్పిరెంట్స్ అని. యాస్పిరెంట్స్ అంటే 0 to 49 మధ్య ఉంటే యాస్పిరెంట్స్ అంటారండి. చూడండి, 0 to 49 మధ్య ఉంటే యాస్పిరెంట్స్ అంటారు. ఓకే, ఏ రాష్ట్రం యొక్క స్కోర్ కంబైన్డ్ స్కోర్ 0 నుంచి 49 మధ్య ఉంటే యాస్పిరెంట్స్ అంటారు. మరి ఆ తర్వాత ఫ్రంట్ రన్నర్స్ అని ఉంటారండి. దెన్ పర్ఫార్మర్స్ అనేది ఉంది. 50 నుంచి పర్ఫార్మర్స్ది తీసుకొని వచ్చినాడు. 64 మధ్య ఉంటే పర్ఫార్మర్స్ అని అంటాడండి. 65 నుంచి 99 మధ్య ఉంటే ఫ్రంట్ రన్నర్ అంటారండి. దెన్ 99 అంటే 100 ఉంటే అచీవర్స్ అంటారు. అయితే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ఎంత ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి 74 ఉందండి. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి 74 ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ కేటగిరీకి వస్తుంది? అఫ్ కోర్స్ ఇక్కడ ఆన్సర్ చెప్పిన తర్వాత రాసుకోవడం చాలా ఈజీ. 74 ఆంధ్రప్రదేశ్ అంటే ఫ్రంట్ రన్నర్, ఇట్స్ ఎ రైట్ స్టేట్మెంట్. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఒక్కొక్కటి 75 కంటే ఎక్కువ స్కోర్తో, ఇది రాంగ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ స్కోర్ ఎంత ఉన్నది అంటే 65, 63 ఉన్నాయమ్మా. అరుణాచల్ ప్రదేశ్ 65 ఉన్నది, మేఘాలయ 63 ఉన్నది. అచీవర్స్ అంటే 100 అంటాడు. సి రాంగ్ స్టేట్మెంట్. 2023-24 ఇండెక్స్లో లక్షద్వీప్, ఉత్తరప్రదేశ్ సగటు కంటే, జాతీయ సగటు కంటే గణనీయముగా ఎక్కువగా స్కోర్ చేసినాయి. చూడండి ఎంత ట్రికీగా ఉన్నదో క్వశ్చన్. లక్షద్వీప్ అనేది ఎంత ఉన్నది అంటే ఇక్కడ మీరు గమనించండి, 66, 69 ఉందండి. 66, ఇది ఉత్తరప్రదేశ్ 69 ఉంది. సగటు స్కోర్ ఎంత ఉంది? 71 ఉంది. చూడండి మీకు క్వశ్చన్ ఏంటంటే, సో దీన్ని నేను క్లాస్లో ఎస్డిజి ఇండియా ఇండెక్స్ రిలీజ్ అయిన తర్వాత క్లాస్ చెప్పేటప్పుడు ఈ నీతి ఆయోగ్లో భాగంగా ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ఇవన్నీ కూడా చెప్పేశానండి. మీరు కావాల్సింటే చాలామంది నేను లైవ్ క్లాస్ సెషన్స్ నాలెడ్జ్ గెయిన్ అకాడమీ హబ్ అది కానివ్వండి,
షైన్ ఇండియా క్లాసెస్ కూడా చెప్పానండి నీతి ఆయోగ్లో. దాంట్లో కూడా నేను సో వీటన్నిటిని తీసుకొని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా ప్రతి రాష్ట్రము ప్రతి అంశము దాదాపు 1.5 hour ఎస్డిసి ఇండియా ఇండెక్స్ గురించి చెప్పాను. ఆ రోజు మనం చెప్పేటప్పుడు కూడా కొంతమంది ఏమన్నారంటే సార్ ఇంత అవసరమా అని అన్నారు. మరి ఈరోజు చూడండి, మొత్తం నీకు తెలిసి ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతావు, లేదు. సో ఏ అండ్ బి మాత్రమే సరైనటువంటివి ఈ స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం చేయాలి అంటే ఎన్ని సమాధానాలు తెలిసి ఉంటే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావో చూడండి. అందువల్ల డియర్ ఆస్పిరెంట్స్, వాట్ ఐ అడ్వైజ్ టు యూ, మనము బేసిక్స్ బాగా చదువుకోవాలి. దెన్ యు కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 6వ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ అండ్ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడండి. ఆర్బిఐ అనౌన్స్డ్ టెంపరరీ ICRR 1 CRR 10% on 10th August 2023. రైట్, ఇట్స్ ద రైట్ స్టేట్మెంట్ అండి. 10/8/2023న రిజర్వ్ బ్యాంక్ అనేది తాత్కాలిక 1/CRRని 10%గా చేసిందండి. ఓకే, రైట్. ఈ చర్య వల్ల ఇంపౌండెడ్ అబౌట్ 1.1 lakh crore ఫ్రమ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఎప్పుడైతే తాత్కాలికంగా 1 CRRని 10 బేసిక్ పాయింట్స్ పెంచిందో, మరి ఇమ్మీడియట్గా 1.1 లక్ష కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్కి పోయిందండి. ఇది మనకు ఈ స్టేట్మెంట్ అనేది మానిటరీ పాలసీని ఎకనామిక్ సర్వేలో ఉందమ్మా, అది ఉన్నది. దీన్ని నేను మీకు టెస్ట్ సిరీస్లో భాగంగా కండక్ట్ చేశానండి. ద్రవ్య విధానాల్లో భాగంగా కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్లో ఈ పాయింట్ అనేది మెన్షన్ చేశాను. ఏమని మెన్షన్ చేశానంటే 10/8/2023న కావాల్సిన టెస్ట్ సిరీస్ నాలెడ్జ్ గెయిన్ అకాడమీలో చూస్తే ఉన్నదండి. 1 CRRని 10% ఎంత తగ్గించినారు అని అడిగాను. 1 పాయింట్ ఎంత డబ్బు, 1.14 లక్షల కోట్లు ఎవరి నుంచి? ఎప్పుడైతే సిఆర్ఆర్ని టెంపరీగా చేశారో, మరి ఇమ్మీడియట్గా బ్యాంకుల నుంచి ఎక్కడికి పోతాయి డబ్బులు? ఆర్బీఐకి పోతాయి. కాబట్టి ఇక్కడ ఏంటి స్టేట్మెంట్? సో చూడండి, 6వ స్టేట్మెంట్ చూస్తే మీకు 6వ క్వశ్చన్ పరిశీలిస్తే చూడండి, ఏ అండ్ బి వ్యాఖ్యానాలు 2 కరెక్టేనండి, 2 కరెక్టే. మరి ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, దీంట్లో భాగంగా ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధిలో నేను ఒక 50 బిట్లతో ఎగ్జామ్ కండక్ట్ చేశాను. దాంట్లో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, వరల్డ్ బ్యాంక్ అనేది లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని రూపొందిస్తున్నది. అది భారత్ యొక్క స్థానం అనేది 38కి ఉన్నది అని చెప్పేసి ఉన్నది. ఇది ఎకనామిక్ సర్వేలో కూడా ఉన్నదండి. 2023-24 ఎకనామిక్ సర్వేలో కూడా ఉన్నది క్వశ్చన్. రైట్. ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2024-25 the government has promised funds to the following industrial nodes as a part of development of the Visakhapatnam, Chennai and Bangalore, Hyderabad industrial corridors. దీన్ని నేను దెన్ ఫిజికల్ పాలసీకి సంబంధించి టెస్ట్ కండక్ట్ చేశానమ్మా. ఆ టెస్ట్లో డైరెక్ట్గా అడిగాను క్వశ్చన్. ఏపీ ఎకానమీలో భాగంగా అడిగాను, ఆ తర్వాత ఇక్కడ కూడా అడిగాను. యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అడగడం జరిగింది. మరి కొప్పర్తి అంటే కడప జిల్లాలో కొప్పర్తి ఉన్నది. ఈ కొప్పర్తిని వచ్చేసి ఇది ఎక్కడ వస్తుందంటే విశాఖపట్నం, చెన్నై దీని కింద వస్తుంది ఈ కొప్పర్తి. మరి ఓర్వకల్లు వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్. ఇది ఆన్సర్ అండి. ఇది స్టేట్ క్వశ్చన్ అమ్మా. అంటే మనకు 2024 జూలైలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క ప్రసంగంలో భాగంగా ఇచ్చారు. దీన్ని నేను టెస్ట్ సిరీస్లో భాగంగా చెప్పాను. అట్ ద సేమ్ టైం బడ్జెట్ విశ్లేషణలో భాగంగా కూడా మనం చర్చించడం జరిగింది. రైట్. 9th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఇన్ ఇండియా? అంటే ప్రపంచీకరణ అనేది ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. అంటే ఈ ప్రపంచీకరణ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై దేనిపై పడింది?
నీకు బేసిక్ తెలిసి ఉంటేనే తెలుస్తుందమ్మా, లేకపోతే ఉండదు. దేనిపైన పడలేదు. చూడండి, ప్రపంచీకరణ మరియు భారతదేశంపై దాని ప్రభావం గురించి క్రింది వాటిలో ఏది నిజము కాదు? ఇది వస్తువులు మరియు సేవల్లో వాణిజ్యాన్ని దెన్ ఎల్పిజి నమూనాలో భారత ఆర్థిక వ్యవస్థని ఎప్పుడైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారో భారతదేశం నుంచి వస్తువులు సేవల ఎగుమతులు అనేటివి విస్తరించినవి. ఇది రైట్ వన్ అండి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవాహం జరిగిందండి. దెన్ ఆర్థిక సంస్కరణలో భాగంగా భారత ప్రభుత్వం ప్రపంచీకరణ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎఫ్డిఐలను ఆకర్షించింది. ఇక్కడ క్వశ్చన్ కూడా అడిగాను, భారతదేశంలో ఎప్పటి నుంచి ఎఫ్డిఐలు అనుమతించినారు అంటే 1991 అని అన్నాం. సో అది పాయింట్ ఉందండి. దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల తక్కువ. అంటే ప్రపంచీకరణలో భాగంగా ఎగుమతులు పెరిగినాయి, దిగుమతులు పెరిగినాయి, కానీ దిగుమతుల పెరుగుదల ఎగుమతుల పెరుగుదల కంటే అధికంగా ఉంది. నానాటికి ట్రేడ్ డిఫిసిట్ అనేది పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అమ్మా. రైట్. భారతదేశానికి టెక్నాలజీ, సాంకేతిక విజ్ఞానము, పెట్టుబడులు అందుబాటులోకి వచ్చినాయి. ఇట్స్ అ రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ఇది అప్లికేషన్ పార్ట్ అండి. దీన్ని కూడా మనం స్ట్రైట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓవరాల్గా నా క్లాసెస్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానీ రాసినటువంటి వాళ్ళు దీన్ని ఆన్సర్ చేయగలుగుతారమ్మా. రైట్. 10వ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్, రీజన్ అండి. అసర్టేషన్ ఇచ్చాడు, రీజన్ అడిగాడు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతుల కవరేజ్ సంవత్సరాలుగా పెరుగుతున్నది. ఇట్స్ రైట్ స్టేట్మెంట్ అమ్మా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రైతులు ఎక్కువ భాగం తమ పంటలను బీమా చేసుకుంటున్నారు. ఇట్స్ ద రైట్ ఆన్సర్ అమ్మా, రైట్ స్టేట్మెంట్. కారణం, ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి సంవత్సరాలలో వరదలు, కరువులు మరియు తుఫానుల వంటి విపరీత వాతావరణ సంఘటన రైతులు గణనీయమైనటువంటి పంట నష్టాలు. మరి ఇటీవల కాలంలో ఒకవైపు వరదలు వస్తున్నాయి, కరువులు. చూడండి, ఉత్తరాంధ్ర ఇవన్నీ చూస్తే వరదలు ఉన్నాయి, రాయలసీమ ప్రాంతం చూస్తే కరువులు ఉన్నాయి, తుఫాన్లు అనేటివి, తీర ప్రాంతం తుఫాన్లు అనేటివి ఉన్నాయి. అందువల్ల నష్టాలు అనేటివి బాగా ఉంటున్నాయండి. మరి ఏ మరియు ఆర్ అసర్టేషన్, రీజన్ రెండు నిజం అండి. అయితే ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఎందుకు అంటే మరి ఎప్పుడైతే ఈ వరదల వల్ల, కరువుల వల్ల, తుఫానుల వల్ల పంటలు నష్టపోతున్నాయి కాబట్టి ఆ పంట నష్ట పరిహారాన్ని పొందడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు, పెంచుకుంటున్నారండి. అందువల్ల ఇక్కడ మీరు 10వ దాన్ని చూస్తే చూడండి, కరెక్టే, అసర్టేషన్ కరెక్టే, రీజనింగ్ కరెక్టే, మరి ఆర్ అనేది ఏకి సరైనటువంటిది, రైట్ ఆన్సర్. చూడండి, ఇది లాజికల్గా చేయాలి. నీకు ఎప్పుడైతే కాన్సెప్ట్ అనేది ఉంటే దీన్ని ఆన్సర్ చేయగలుగుతావు. మరి 11వ క్వశ్చన్ చూడండి. 2023-24లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ పేమెంట్ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టిందండి. అదేంటంటే ఫ్రేమ్వర్క్ ఇంట్రడ్యూస్డ్ బై ది ఆర్బీఐ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ పాలసీ 2023. న్యూ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ పెరిగిందండి. దీనివల్ల ఏమవుతుందంటే రూపాయిలో ఎగుమతులు, దిగుమతులు అనేటివి చెల్లింపులు రూపాయిలో చేస్తూ ఉన్నారు. దీనివల్ల సరిహద్దు వాణిజ్యంలో భారతీయ కరెన్సీ ద్రవ్యము ఉపయోగించడాన్ని నో అండి, ఇది రాంగ్ అండి. సరిహద్దు వాణిజ్యంలో భారత కరెన్సీ ఉపయోగించడాన్ని ప్రోత్సహించిందమ్మా, ఇది లక్ష్యం. విదేశీ మారక, ఇది రాంగ్ అండి. విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు అనేటివి ఖచ్చితంగా ఉండాలా. ఎందుకంటే మనం ఎగుమతులు, దిగుమతులు అనేటివి ఉన్నాయండి. ఇది ఎగుమతుల లావాదేవీల ఖర్చులను పెంచుతుంది, ఇది రాంగ్. సో ప్రాముఖ్యత ఇదేనండి. సో దీన్ని కూడా నేను ఎగ్జామినేషన్లో భాగంగా ఐఎన్ఆర్ అని పెట్టేశానమ్మా. రూపీ గ్లోబలైజేషన్ పెట్టి ఫారిన్ ట్రేడ్ పాలసీలో నేను కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్లో దీన్ని అడగడం జరిగింది. వేరే విధంగా అడిగాను, ఇది ఒకటండి. రైట్. 12వ క్వశ్చన్ చూడండి. మరి 2024-25 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం ఇచ్చింది చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ది రైల్వే ప్రాజెక్ట్ అండర్ ది సెంట్రల్ అసిస్టెన్స్ అప్రూవ్డ్ బై ది యూనియన్ క్యాబినెట్ ఫర్ అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అమరావతి కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన
కేంద్ర సహాయం కింద రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అన్నాడు. రైట్. ప్రతిపాదిత రైల్వే లైన్ ఎర్రుపాలెం మరియు నంబూరు మధ్య ఉన్నది. ఇట్స్ అ రైట్ వన్ అండి. ప్రాజెక్ట్ వ్యయం 57 కిలోమీటర్లకు 2245 కోట్లు. టోటల్గా అయితే ఎక్కువగా ఉంది, 6745 కోట్లు. ఈ 57 కిలోమీటర్లకు మాత్రం ఇది రైట్ అనండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మరి గుంటూరు జిల్లాల మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా గుండా వెళుతుందండి. ఇట్స్ అ రైట్ అండి. ఇది రైటే. ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదితం 6 సంవత్సరాలు, కానీ 5 years అమ్మా. అయితే ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి కీలో ఏ అని ఇచ్చినారమ్మా, రాంగ్ అది. సో ఇది ప్రాజెక్ట్ ప్రతిపాదిత కాల వ్యవధి 5 years. ఎందుకంటే యూనియన్ బడ్జెట్ నేను డిస్కషన్ చేసేటప్పుడు ఈ పాయింట్ నేను చెప్పానమ్మా, 5 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేయాలా అనేటువంటి విషయం. అదేవిధంగా ఇది పత్రికల్లో కూడా బాగా వచ్చిందండి. ఈనాడులో ఒక ఆర్టికల్ కూడా రాశారు దీనిపైన. మీకు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్లో చాలా వరకు ఈనాడు ఆర్టికల్స్ ఉన్నాయండి, మీరు గమనించలేదు. 4వ పేజీలో ఈనాడు ఆర్టికల్స్ వస్తాయి కదా, దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయండి. 10-12 క్వశ్చన్లు 10-12 క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్, ఇది అక్కడే ఉంది. ఎక్కువ ఆర్టికల్లో భాగంగా రాశారండి, దాంట్లో ఉందండి. రైట్. విచ్ ఇండియన్ 13వ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టిమేటింగ్ ది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్? నీతి ఆయోగ్ అమ్మా. ఇది స్టేట్ క్వశ్చన్. ఇది మనం చాలా సందర్భాల్లో నేను చెప్పేసా, అది కూడా వచ్చేసిందండి. రైట్. ఇక్కడ 14వ క్వశ్చన్ చూడండి. వాట్ ఐటమ్స్ అకౌంట్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్? నేను నేషనల్ ఇన్కమ్ సంబంధించి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేశానండి. ఆ టెస్ట్ సిరీస్లో మార్కెట్ ధరలకు కారకాల ధరలకు మధ్య గల తేడా ఏమిటి అని అడిగాను. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ కారకాల ధరలకు రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చూడండి, డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు ధరలలో చేరి ఉండవు. అవుట్ రైట్ గా దీన్ని తీసేసేయండి. డైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసేయండి. ఎందుకంటే మీకు ఒక్కటే మాట అండి, ప్రత్యక్ష పన్నులు ఎప్పుడూ మార్కెట్ ధరలో ఉండవు. నీకు ఆ బేసిక్ కాన్సెప్ట్ తెలిసి ఉంటే చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అన్నాడు, ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అన్నాడు, ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అన్నాడు. అవుట్ రైట్ గా తీసేసుకోవచ్చు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. మీకు క్వశ్చన్ కూడా నేను ఇచ్చాను, దీంట్లో చాలా సందర్భాల్లో ఇచ్చాను, క్లాసులలో కూడా చెప్పాను. నేను వివిధ వేదికల పైన క్లాసెస్ చెప్తాను కదా, అక్కడ కూడా క్వశ్చన్ ఇస్తాను. ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్ ఇదండి. యాజ్ పర్ ది బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024-25, ద పర్సెంటేజ్ ఆఫ్ పబ్లిక్ డెట్ ఇన్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ నవంబర్లో ప్రవేశపెట్టారు కదా. దాంట్లో జిఎస్డిపి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణము జిఎస్డిపి ఎంత అంటే 34.14%. 2023 చాలా మంది ఇది పెట్టి వచ్చినారండి. 23-24 ఇది 2023-24లో 33.71%. 2024-25 ఈ సంవత్సరంలో 68,000 కోట్లు అప్పు చేయబోతున్నది. ఇదంతా కలుపుకుంటే జిఎస్డిపి విలువలో 34.14% వరకు ఉండవచ్చునని ఉన్నదండి ఇది. రైట్. ఇక్కడ మీరు గమనించండి, వాట్ ఇంపాక్ట్ డస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద జిఎన్పి డిఫ్లేటర్ హ్యావ్ ఆన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద మనీ? జిఎన్పి డిఫ్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? జిఎన్పి డిఫ్లేటర్ అనేది ఏమవుతుందంటే, జిఎన్పి డిఫ్లేటర్ ఎక్కువైంది అనుకోండి, ఇన్ఫ్లేషన్ వస్తుందండి. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం వస్తుందో కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుందండి. మనం ఎగ్జామినేషన్లో కూడా కండక్ట్ చేసినామంటే, దీంట్లో చెప్పాము, క్లాస్లోనే చెప్పాము, ఎగ్జామినేషన్లో కూడా చెప్పడం జరిగింది. అంటే అభ్యర్థి నిశ్చితంగా పరిశీలించాలమ్మా. ఎందుకంటే నేను ఎగ్జామ్ దాదాపు 1300-1400 బిట్ల పైన కండక్ట్ చేశాను. నేనే రాసి కండక్ట్ చేశానండి, ఎనాలిసిస్ కూడా చేశాను. రైట్. దాన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. జిఎన్పి డిఫ్లేటర్ అనేది ఎక్కువైంది అనుకోండి, ద్రవ్యోల్బణం అధికమైపోతుంది. ద్రవ్యోల్బణం అధికమైంది అనుకోండి, ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. అవుట్ రైట్ గా తీసుకోవచ్చు. మరి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ ఈజ్ నాట్ టిపికలీ యూజ్డ్ కరెక్ట్ డిసీక్విలిబ్రియం ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్? ఓకే, రైట్. విదేశీ వ్యాపార చెల్లింపులలో అసమతౌల్యం అనేది ఏర్పడితే
దాన్ని తగ్గించడానికి. డివాల్యుయేషన్ ఆఫ్ ది కరెన్సీ విలువ తగ్గించటం అంటే చలన మారకపు రేటు యొక్క విలువను డాలర్ మారకపు రేటుతో పోల్చుకొని మనంతకు మనము తగ్గించుకుంటే దాన్ని డివాల్యుయేషన్ అని అంటారు. ఓకే, రైట్, మనం అది కరెక్ట్ అండి. అది దిగుమతి సుంకాలను పెంచటం. ఎప్పుడైతే దిగుమతులు అనేటివి అధికమైపోతే విదేశీ వ్యాపార చెల్లింపుల సమస్య అవుతుంది. దాన్ని తగ్గించుకోవాలంటే దిగుమతి సుంకాలను పెంచాలా. మరి ఇటీవల కాలంలో చూడండి, మీరు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినానంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచుకుంటూ వచ్చినాడు. ఇక్కడ మీరు బాగా గమనించాలా, అమెరికన్ యొక్క ఎకానమీని మనం పరిశీలిస్తే అమెరికన్ ఎకానమీలో ఎగుమతులు అనేటివి తక్కువగా ఉన్నాయి, దిగుమతులు అనేటివి అధికమైనాయి. కాబట్టి ఈరోజు అమెరికన్ ఎకానమీ అనేది కన్సంప్షన్ ఎకానమీగా గ్రాడ్యువల్గా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ గారు ఏం చేశారు అంటే వాళ్లకు కెనడా నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను పెంచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే మన కార్గో ఎక్స్పోర్ట్స్లో కంట్రీ వైస్ చూస్తే 15.7% ఎగుమతులు మనం అమెరికాకి ఎగుమతి చేస్తాం. అయితే అమెరికా నుంచి 7% ఉత్పత్తులనే దిగుమతి చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు అక్కడి నుంచి మనం దిగుమతులపై ఎక్కువ సుంకాలు విధిస్తున్నాము, మన ఎగుమతులపై తగ్గించుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్గా కూడా ట్రంప్ గారు అన్నారు, మా దేశం పైన ఎవరైతే ఎగుమతులు ఏ రేటుతో విధిస్తారో మేము కూడా అదే రేటుతోనే విధిస్తాము అని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, ఈ విదేశీ వ్యాపార చెల్లింపుల సమస్యను అధిగమించాలి అంటే దిగుమతులపై సుంకాలను పెంచాలా. ఇవన్నీ కూడా రోజువారీ పత్రికల్లో ఉంటున్నాయండి. జనరల్గా మీరు రియల్ ఫ్యాక్ట్ చెప్తానమ్మా, మీరు వేరే విధంగా అనుకోవద్దండి, రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. తప్పనిసరిగా మీరు వీటిని డిస్కషన్ చేసుకుని పత్రికలు చదువుకుంటే ఆటోమేటిక్గా చేయొచ్చు. దిగుమతి సుంకాలను పెంచడం రైట్. దేశీయ ప్రాజెక్టుల వ్యయంపై ఇది రాంగ్ అండి. రైట్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించాలా. ఎఫ్డిఐలను పెరుగుతాయి, ఎఫ్డిఐలు పెద్ద ఎత్తున ఎఫ్డిఐలు వస్తాయి, దిగుమతి సుంకాలు పెంచుతాము, డివాల్యుయేషన్ చేస్తామండి. విదేశీ వ్యాపార చెల్లింపులను సమస్యను పరిష్కరించుకోవాలంటే మన రూపాయి యొక్క చలన మారక రేటును మనంతకు మనమే తగ్గించుకుంటాం. మనం ఏ ఉత్పత్తులను అయితే దిగుమతి చేసుకుంటున్నామో వాటిపై సుంకాలను విధిస్తాం, పెద్ద ఎత్తున ఎఫ్డిఐలను అనుమతిస్తాం. ఈ 3 చర్యల వల్ల కొంతవరకు కూడా విదేశీ వ్యాపార చెల్లింపుల సమస్యను పరిష్కరించుకోవచ్చు. అయితే నేను టెస్ట్లో చెప్పలేదు కానీ దీన్ని ఇదంతా ఈ స్ట్రైట్గా లేదు కానీ ఇండైరెక్ట్గా ఉందండి క్వశ్చన్స్. ఎందుకంటే 1951 నుంచి కూడా మనకు క్యాడ్ విదేశీ వ్యాపార చెల్లింపుల సమస్య అనేది ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏం చేసింది? కరెన్సీ విలువను తగ్గించింది, దిగుమతి సుంకాలను పెంచింది, ఎఫ్డిఐలు అనుమతించింది. ఇవన్నీ కూడా మనం మొత్తం ఓవరాల్గా ఫారిన్ ట్రేడ్ పాలసీని అంతా కలిపి క్వశ్చన్ రూపంలో తీసుకొచ్చాడు. మీరు ఇక్కడ ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలా. కేవలం ఏదైనా ఒకటి మాత్రమే చదువుకుంటే ప్రశ్న సమాధానం లేదండి. మొత్తం ఫారిన్ ట్రేడ్ పాలసీని అంతా కలిపి క్వశ్చన్ రూపంలో తీసుకొని వచ్చినాడు. మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైతేనే నువ్వు రాయగలుగుతావు. ఇక్కడ ఆన్సర్ నేను చెప్పటం ఈజీ, మీరు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు ఇది. ఎందుకంటే ఏపీపీఎస్సీ వాళ్ళు ఆల్రెడీ ప్రాథమిక కీ విడుదల చేశారు కాబట్టి చెప్పవచ్చు. అంటే నేను ఇక్కడ ఏమని విశ్లేషిస్తున్నానంటే మీరు ఎలా చదువుకోవాలనే దాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నానమ్మా. ఎందుకంటే నేనేదో కొన్ని క్లాసెస్ వరకు ఏదో షైన్ ఇండియా కానివ్వండి, ఆర్సీ రీడ్లో విశాఖపట్నంలో కానీ అక్కడెక్కడ చెప్పాను, మనం ఇక్కడ చెప్పగలిగినాం. అందరినీ నేను అడ్రస్ చేయలేను కదా. ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా ఉంది, ఈ సోషల్ మీడియాలో మేము తక్కువగా ఉంటామండి. అందువల్ల దాని ఇంపాక్ట్ ఏంటనేది లేదు. దానివల్ల ఎలా చదువుకోవాలనేటువంటి విషయాన్ని మీకు తెలియచెప్పడానికి నేను చేస్తున్నాను. దెన్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రైతు బజార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రైతు బజార్లు చూడండి, దీన్ని మనం చెప్తే చాలా మంది క్లాస్లో చెప్పేటప్పుడు కూడా ఎందుకు సార్ 99 ఎప్పుడు ఇస్తారని 1999లో రైతు బజార్లు తీసుకొని వచ్చినానండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ద కోఆర్డినేటర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదండి, జాయింట్ కలెక్టర్ అండి, జాయింట్ కలెక్టర్. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అమ్మా, ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ ఇది. రైట్. రైతు బజార్ ఈజ్ మేనేజ్డ్ బై ఎస్టేట్ ఆఫీసర్. మార్కెటింగ్ శాఖ వాళ్ళు ప్రతి రైతు బజార్కు ఒక ఎస్టేట్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ రైతు బజార్లో వచ్చేసి ఎక్కడంటే హోల్సేల్ ప్రైసెస్ కంటే ఎక్కువగా ఉంటాయి, లోకల్ రిటైల్ ప్రైసెస్ కంటే 25% తక్కువగా ఉంటాయి. ఇవి క్వశ్చన్స్. అంటే ఆ రైతు బజార్ గురించి పూర్తిగా నీకు తెలిసి ఉంటేనే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఆ రైతు బజార్ కాన్సెప్ట్ అంతా తీసుకొని వచ్చి ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చినాడండి. మరి సరైనటువంటిది కానిది ఏంటంటే చూడండి, ఇది సమన్వయాధికారి కోఆర్డినేటర్ ఎవరంటే జాయింట్ కలెక్టర్గా ఉంటారండి. మరి 2023-24 ఆర్థిక సంవత్సరంలో సెబీ అనేది ఏం చేసిందంటే, ఆర్బీఐ అనేదండి
49 ఫైన్ టర్నింగ్ ఆపరేషన్ అని ఒకటి తీసుకుందండి. 49 అనేది ఒకటి తీసుకొని వచ్చింది. ఏమిటిది అనేది మనము పరిశీలిద్దామమ్మా. దీన్ని పరిశీలిస్తే వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ ద 49 ఫైన్ టర్నింగ్ ఆపరేషన్స్ కండక్టెడ్ బై ది ఆర్బీఐ డ్యూరింగ్ 2023-24 అనేమ్మా. మరి ఈ 24 అనేది ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ మనకు 23-24 అని అర్థం అమ్మా. ఎకనామిక్ సర్వే మీకు చదువుకొని ఉంటే మీకు తెలుస్తుంది. ఎకనామిక్ సర్వే అంతా 23 అంటాడు. 23 అంటే 22, 23, 24, 23, 24. మన ఎకనామిక్ సర్వే 2023-24లో ఇది ఉందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మానిటరీ పాలసీస్లో ఇది ఉన్నదండి. పేజ్ నెంబర్ అది సంథింగ్ గుర్తులేదు, 49P. రైట్. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో ఆర్బీఐ చే నిర్వహించబడిన 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ల ముఖ్య ఉద్దేశము ద్రవ్యత్వ విధాన వైఖరికి అనుగుణముగా ద్రవ్యత్వ పరిస్థితులను నిర్వహించడం. ఇదంటే టు మెయింటైన్ లిక్విడిటీ కండిషన్స్ ఇన్ అలైన్మెంట్ విత్ మానిటరీ పాలసీ స్టాండ్స్. అంటే ద్రవ్య విధానమును బట్టి, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుందో ఆ ద్రవ్య విధానానికి అనుగుణముగా నగదు నిర్వహణ ఉండడానికి 49 ఫైన్ ట్యూన్ తీసుకొచ్చిందమ్మా. నేను అవుట్ రైట్గా చెప్తున్నాను. నేను ఆ క్లాస్లోనూ చెప్పలేదు, టెస్ట్లోనూ కండక్ట్ చేయలేదండి. ఇది నేను చెప్పిన క్లాసెస్లో కూడా నేను చెప్పలేదమ్మా. నేను ఓపెన్గా చెప్తానమ్మా. నేను చెప్పానంటే మళ్ళీ చెప్పాడు డబ్బా కొట్టుకుంటున్నాడు అంటారు. కాదంటే చెప్పలేదు. నేను ఇది టెస్ట్లో కూడా కండక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంత డెప్త్ వెళ్తాడని చెప్పి నేను అనుకోలేదు. రైట్. ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్ క్వశ్చన్ అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెకానిజం ఈజ్ నాట్ ప్రైమర్లీ ఫాలోడ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు మేనేజ్ ఎక్స్చేంజ్ రేట్ వొలాటిలిటీ? క్రింది విధానంలో మార్పిడి రేటు అస్థిరత్వము, వొలాటిలిటీ అంటే అస్థిరత్వం, నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రధానంగా దేనిని అనుసరించదు? చూడండి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్యపు నిల్వలను ఆర్బీఐ నిర్వహిస్తుందమ్మా. మార్కెట్ ఇంటర్వెన్షన్, మార్కెట్ జోక్యతం ఆర్బీఐ ఉంటుంది. లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే LERMS 1991లో 92లో ప్రవేశపెడుతుందమ్మా. నేను క్లాస్లో కూడా చెప్పాను, 92-93 LERMS. ఈ LERMS ని ప్రవేశపెట్టి మారకపు రేటును, చలన మారకపు రేటును ప్రవేశపెట్టింది. కాబట్టి ఇది ఫిజికల్ పాలసీ అనేది మా కోశ విధానానికి సంబంధించింది. కాబట్టి ఇదండి, ఈ మూడు కూడా పాటిస్తుంది. ఇది కోశ విధానానికి సంబంధించింది. సో 28 మ్యాచ్ ది ఫాలోయింగ్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్కి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఇచ్చారమ్మా. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఏ వాటిని ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు అని అడిగినాడు. దాంట్లో భాగంగా మనం పరిశీలిస్తే ఏంది ఆన్సర్ అనేది చూడండి. ఈ ఆన్సర్ను పరిశీలిస్తే మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IIT అనేది ఇక్కడ తిరుపతిలో ఉందమ్మా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే విశాఖపట్నం ఉందమ్మా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా, దెన్ ఎయిమ్స్ అమ్మా, విజయవాడకు సమీపంలో ఉంది. ఇది మీ అందరికీ తెలుసు, అందరికీ కూడా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IIT అండి, ట్రిపుల్ ఐటీ వచ్చేసి కర్నూలు అమ్మ. ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం అమ్మ, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం. ఇదో చూడండి. ఇది అయితే నేను ఎగ్జామినేషన్ క్లాస్లోనూ చెప్పలేదమ్మా, అవుట్ రైట్గా చెప్తాను. నా ఏపీ ఎకానమీలో కూడా లేదు, అట్ ద సేమ్ టైం టెస్ట్లో కూడా కండక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 అడగడేమో అని నేను నేను చెప్పలేదమ్మా. అయితే అక్కడ గతంలో చెప్పాము. ఎందుకంటే లాస్ట్ 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఆ 2 నోటిఫికేషన్స్కి చెప్పాను నేను. ఆ చెప్పినటువంటి దాన్ని బట్టి
దాని ఆధారంగా ఉంది. ప్రీవియస్ నోట్స్లో నా ప్రీవియస్ నోట్స్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి నోట్స్ 2 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ నోట్స్లో ఉందండి. ఇది ఆన్సర్ వచ్చేసి ఇది చూడండి, రెడ్. ఐ థింక్ చాలా మంది ఏరియాని విస్మరించి ఉంటారండి. ఈవెన్ మై సెల్ఫ్ నేను ఇంత డెప్త్ వెళ్ళడు కదా అని చెప్పి నేను ఇవ్వలేదమ్మా దీన్ని. రైట్. ఈ స్టేట్మెంట్స్ చూడండి. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మిల్క్, రైట్ అండి. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అమ్మా. ఇది ఏపీ ఎకానమీలో. దెన్ ఇండియన్ ఎకానమీలో క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో బాగా నేను కండక్ట్ చేశాను. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ కరెక్ట్? నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అమ్మా, ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. దీన్ని రెవెన్యూ ఏమంటారు? ఎక్స్పెండిచర్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఇది ఆన్సర్ అండి. 24వ క్వశ్చన్, అసర్టేషన్ రీజనింగ్ అండి. ట్రాన్స్ఫర్ అర్నింగ్స్ ఆర్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేను మెటీరియల్లో డైరెక్ట్గా ఇచ్చాను. జాతీయ ఆదాయంలో ఏవి కలుపుతారు, ఏవి కలపరు అనేది ఒక స్టేట్మెంట్, ఒక టేబులే ఇచ్చేసాను. జాతీయ ఆదాయంలో చేర్చే విలువలు ఏమిటి, జాతీయ ఆదాయంలో చేర్చని విలువలు ఏమిటి అనేది పెద్ద ఒక టేబుల్ ఇచ్చానండి. దాదాపు 12 పాయింట్లు ఇచ్చాను. ఎగ్జామినేషన్లో కూడా ఇచ్చాను. క్రింది వాటిలో ఏవి జాతీయ ఆదాయపు లెక్కల్లో తీసుకోరు అని అడిగినానండి. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ అర్నింగ్స్ ఆర్ నాట్ బి ఇంక్లూడెడ్, ఎస్, ఏ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ట్రాన్స్ఫర్ అర్నింగ్స్ ఆర్ నాట్ పేమెంట్స్ ఫర్ ఫ్యాక్టర్ సర్వీస్, ఆర్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే ఎంపిక చేసిన సామాజిక వర్గాల యొక్క శ్రేయస్సును పెంపొందించడానికి ప్రభుత్వము ఉచితంగా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఏమంటామంటే బదిలీ చెల్లింపులు అంటారు. బదిలీ చెల్లింపులు అనేటివి ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్స్, ఉత్పత్తి కారకాలకు చెల్లించు. కాబట్టి ఏ అండ్ ఆర్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్స్ అండి. ఏ అండ్ ఆర్ రెండు సరైనవి. ఆర్ అనేది ఇది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. కారకాల ధరలకు చెల్లించరు కాబట్టి, ఆర్థికేతర చెల్లింపులు కాబట్టి జాతీయ ఆదాయంలో కలుపరు వీటిని. 24వది క్వశ్చన్ ఆన్సర్. రైట్. మరి 25 చూడండి. సెబీ న్యూ ఇంట్రడ్యూస్ 2+ అనేది ఒకటి ఉందండి. ఇక్కడ సెబీఐ కొత్తగా T+O సెటిల్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? మరి ఇటీవల కాలంలో సెబీ T+O అనే సెటిల్మెంట్ని ప్రవేశపెట్టిందండి. దీనిది ఏమిటి? ద్రవ్య లబ్ధిని పెంచడానికి స్టాక్ మార్కెట్లో పరిష్కారం. ఓకే, రైట్, ఇట్ ఇస్ ద రైట్ వన్ అండి. ఆర్థిక లావాదేవీల్లో ఇతర పార్టీ కౌంటర్ ప్రమాదాన్ని తగ్గించడం, మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడం, రైట్ అండి. పరిష్కారంపై మార్కెట్ అస్థిరత్వం, ఇదో చూడండి 1 and 3 స్టేట్మెంట్స్ రైట్ అండి. రైట్. 26వ క్వశ్చన్ చూడండి అమ్మా. 26 చూడండి. 26 చూస్తే మీరు గమనించండి. 26కి రైట్ ఏ వచ్చేసి అపెటైట్ విశాఖపట్నం కింద ఉంటుందండి. ఇది మైన్స్ అండ్ జియాలజీ కింద మనం ఉన్నదండి. రెండవది యాస్బెస్టాస్. యాస్బెస్టాస్ అనేది కడప. ఇది ఒకటి మనకు అవుట్ రైట్గా అందరికీ తెలుసు. బాల్క్లే ద్వారక తిరుమల, బాల్క్లే ద్వారక తిరుమల అని చెప్తాం. ప్రాజెక్ట్ ఉందండి వెస్ట్ గోదావరి. మైకా ఇదో చూడండి నెల్లూరు. అవుట్ రైట్గా తీసుకోవచ్చు. సో ఇదండి. ఎందుకంటే బాల్క్లే ప్రాజెక్ట్ వచ్చేసి ద్వారక తిరుమల వెస్ట్ గోదావరి అంటాము. యాస్బెస్టాస్ యాస్బెస్టాస్ కడపలో వస్తుంది. మరి ఆ తర్వాత మైకా అంటేనే నెల్లూరు వస్తుంది. మరి ఈ 3 మనకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా ఎపెటైట్ అంటే విశాఖపట్నం. అలా జియోగ్రఫీ ఓరియంటేషన్లో దీన్ని చేయవచ్చునమ్మా. రైట్. ఇక్కడ మానిటరీ పాలసీ అన్నాడు. మానిటరీ ద్రవ్య విధానం బ్యాంక్ రేటుతో పరిమితమై ఉంటుందండి. ట్రేడ్ పాలసీ ఎగుమతులు దిగుమతులతో ఉంటుందండి. క్రెడిట్ పాలసీ మార్జిన్ల పైన, ఎంపిక చేసిన వస్తువులపై మార్జిన్లు అండి. ఫిజికల్ పాలసీ ట్యాక్స్ రేట్స్ ఉంటాయండి.
సో ఆన్సర్ వచ్చేసి మానిటరీ పాలసీ 4 అనేది వస్తుంది, ట్రేడ్ పాలసీ వచ్చేసి 3, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ వస్తుంది, క్రెడిట్ పాలసీ 2 వస్తుంది, ఆ తర్వాత ఫిజికల్ పాలసీ. సో ఇది బేసిక్ క్వశ్చన్ అమ్మా, బేసిక్ ఐడియాస్ ఉంటే చాలు. ఈ చదవలవాడ ప్రకాశంలోనండి, ప్రకాశం డిస్టిక్ వస్తుందమ్మా. 26 చదవలవాడ విలేజ్. రాష్ట్రీయ గోకుల్ మిషన్ గోకుల్ గ్రామ ప్రాజెక్ట్ కింద పశు ఉత్పత్తి క్షేత్రం క్యాటిల్ బ్రీడింగ్ ఏర్పాటు చేయబడిన చదవలవాడ గ్రామం ఏ జిల్లా? ప్రకాశం జిల్లా. అంటే ఇంతకుముందు నెల్లూరులో ఉండేది, బైఫర్కేషన్ లో భాగంగా ఇప్పుడు ప్రకాశం డిస్టిక్ వచ్చింది. రైట్. SDF స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఓవర్ నైట్ కాల వ్యవధికి వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్నటువంటి మిగులు నిధులను బ్యాంకు RBIలో డిపాజిట్ చేసుకునే సౌకర్యాన్ని SDF అంటాడు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ప్రవేశపెట్టడం వల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య లభ్యత నిర్వహణ సహాయక నిర్మాణమును మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అంటారు. సో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తము ద్రవ్యాలు తగ్గుతుందండి. ఇది కూడా కాదు. దెన్ అనుషంగిక హామీ తనఖా అవసరం లేకుండా మిగులు లిక్విడిటీ, వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిధులను ఓవర్ నైట్ కాల వ్యవధికి డిపాజిట్ రూపంలో తీసుకుంటారండి. ఇట్స్ ద రైట్ ఆన్సర్. వాణిజ్య బ్యాంకు లిక్విడిటీ ఖర్చు కాదండి, ఇది కూడా కాదు. బ్యాంకులకు తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేది బ్యాంక్ రేట్ అండి, స్వల్పకాలిక రుణాలు ఇచ్చేది రెపో రేట్ అండి. SDF వచ్చేసి అతి స్వల్ప కాలం, ఓవర్ నైట్ కాల వ్యవధి. ఆన్సర్ వచ్చేసి ఇదండి. ఇది మనం ఎగ్జామినేషన్ లో భాగంగా కూడా చెప్పామండి SDF. దెన్ 30వ క్వశ్చన్ చూడండి. మరి భారత ప్రభుత్వం జాతీయ గణాంక కార్యాలయం NSO మొస్పి 2వ ముందస్తు అంచనాల ప్రకారం 2022-23 సంవత్సరం ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ GVAలో వివిధ రంగాల వాటా. సో వ్యవసాయం 36.9% 2022-23, పరిశ్రమలు 23.36%, సేవలు 24. అంటే మొస్పి విడుదల చేసినటువంటి బడ్జెట్ అండి ఇది. వ్యవసాయ రంగపు వాటా మనం రీసెంట్గా ఏం చదువుకున్నామంటే 23-24 చదువుకున్నాము. కానీ 22-23లో GSVAలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగ వాటా 36.19%, పారిశ్రామిక రంగం 23.36%, సేవలు. ఓకే రైట్. మన రీసెంట్గా జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్లో ఇచ్చానమ్మా, నేను ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెట్టాను చూడండి, దాంట్లో ఇచ్చాను. అందులో చాలా మంది రాశారు ఫ్రీ గ్రాండ్ టెస్ట్. దెన్ నాఫెడ్, NCC, FE మరియు కేంద్ర బండార్ 2 ఎగ్జామినేషన్లో ఇచ్చాను. విక్రయించడానికి భారత్ రైస్ ని కిలో ఎంతకి? 29 రూపాయలమ్మా. రైట్. విచ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫైండింగ్ ఏజెన్సీ కమిటెడ్ టు ఫైండ్ అమరావతి క్యాపిటల్ సిటీ ఫేస్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్? ఇది మనం ఎగ్జామినేషన్ లో కూడా ఇచ్చేసినాము, టెస్ట్ సిరీస్ లో ఇచ్చినామమ్మా, గ్రాండ్ టెస్ట్ లో ఇచ్చినాము, టెస్ట్ సిరీస్ లో ఇచ్చినాము. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహాయంతో అందించడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ప్రీడామినెంట్లీ కోరిలేటెడ్ విత్ అగ్రికల్చర్? సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ కాదు, స్ట్రక్చరల్ కాదు, ఫ్రిక్షనల్ కాదు. ఇవి 3 కూడా పట్టణానివి. ఇది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అమ్మ. ఇది మనకు సిలబస్ లో నిరుద్యోగం అనేది లేదు, కానీ ఇచ్చారమ్మా, ఇక్కడ రాయాల్సిందే, తప్పదు. మరి అవుట్ ఆఫ్ సిలబస్ అనేక లేదు. ప్రణాళికలు అంటాడుగా, ప్రణాళికలు అనే మాట అన్నాడు. ప్రణాళికలు అన్నాడంటే తప్పనిసరిగా నో అనేక లేదమ్మా. వ్యవసాయ రంగంలో ఋతు సంబంధమైన నిరుద్యోగము, ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఉన్నది అనేది మనం వ్యవసాయ రంగంలో చెప్పుకున్నాం. సో ఋతు సంబంధమైన నిరుద్యోగం అనేది ఈరోజు వ్యవసాయ రంగంలో యాక్చువల్గా లేదు, కానీ లక్షణం అండి. మరి సైక్లికల్ పట్టణాల్లోనూ ఉంటుంది, స్ట్రక్చరల్ నిర్మాణాత్మకం పట్టణాల్లో ఉంటుంది, ఫ్రిక్షనల్ పట్టణాల్లో ఉంటుంది. మరి వ్యవసాయ రంగంలో ఉండేది ఏంటంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. రైట్. 34వ క్వశ్చన్. విచ్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ఏజెన్సీ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్ట్? ఇది నేను టెస్ట్ సిరీస్ లో భాగంగా పెట్టానండి. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ సమీకృత నీటిపారుదల వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ అండి, ప్రపంచ బ్యాంక్. ఇది చూడండి, ఇది ఆన్సర్. రైట్. రైతు బజార్లు వచ్చేసి 10,778 అమ్మా, 10,778. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మరి ఇది నేను టెస్ట్ సిరీస్ లో కూడా పెట్టాను. మరి 2014-15 నుంచి
వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి, ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యూటెడ్ లెస్ దాన్ 15% అండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాని 15% కంటే తక్కువగా ఉందండి 2016-21 మధ్య కాలంలో. రైట్ ఆన్సర్ అమ్మా. దెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిఫ్లెక్ట్ ద స్టేట్ గవర్నమెంట్ కమిటెడ్ టువర్డ్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. ఇట్స్ ద రైట్ ఆన్సర్ అండి. బట్ ఇక్కడ ఏంటంటే బోత్ ఏ అండ్ ఆర్ రెండు కరెక్టేనమ్మా, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. 37వ క్వశ్చన్ చూడండి. దెన్ భారత ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత స్థాయిని అంచనా వేయడానికి మరియు లెక్కించడానికి జాతీయ గణాంక కార్యాలయం NSO ఏ ప్రధాన పద్ధతిన ప్రామాణిక యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేనండి. ఇంక్లూజివ్ ఆఫ్ గ్రోత్ లో భాగంగా ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధిలో భాగంగా నేను చెప్పుకుంటూ వచ్చిన PLFS 2017-18 నుంచి ప్రతి సంవత్సరము NSO PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని కంప్యూటర్ బేస్డ్ తో నిర్వహిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఒక 6-7 క్వశ్చన్లు కూడా ఇచ్చాను. రీసెంట్ గా గ్రాండ్ టెస్ట్ లో కూడా ఇచ్చానండి. దీన్ని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని క్వశ్చన్ అడిగినాను. ఎందుకంటే 2017-18 నుంచి NSO నిర్వహిస్తున్న పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం క్రింది వాటిల్లో ఏ రేట్ అధికంగా పెరిగింది? మహిళా శ్రామిక శక్తి రేట్ అధికంగా పెరిగిందనే పాయింట్ చెప్పుకుంటూ ఇక్కడ ఇచ్చాను. ఇది కూడా మనకు టెస్ట్ సిరీస్ లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ లో ఉందండి. రైట్. GDP డిఫ్లేటర్ అండి. GDP అట్ కరెంట్ ఇయర్ ప్రైసెస్ బేస్ ఇయర్ ప్రైసెస్ అండి. అంటే GDP డిఫ్లేటర్ ఏంటంటే వర్తమాన ధరలు, వర్తమాన సంవత్సరపు ధరలు, ఆధార సంవత్సరపు ధరలు, అంటే నిజ జాతీయ ఆదాయము వాస్తవ జాతీయ ఆదాయముల మధ్య గల నిష్పత్తిని GDP డిఫ్లేటర్ అంటాడు. ఇది బేసిక్ సంబంధించి చూడండి. ఇది క్వశ్చన్ 38. మరి అసర్టేషన్ చూడండి. ఇండియాస్ రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వ్యూ 8.2% అమ్మా. ఎస్ రైట్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను 2023-24లో GDP అట్ రియల్ GDP గ్రోత్ రేట్ ఎంత? 8.2% అన్నాం. రీజన్ ఏమిటి? ద ఫోకస్ ఆన్ మెయింటైనింగ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, స్థూల ఆర్థిక స్థిరత్వం, ఎన్షూర్ దట్ దీస్ ఛాలెంజెస్ హ్యాడ్ మినిమల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ప్రపంచ మరియు బాహ్య సవాళ్లు ఉన్నప్పటికీ 2023-24లో భారతదేశ వాస్తవ GDP 8.2% వృద్ధి చెంది. ఇట్స్ ద రైట్ వన్. స్థూల ఆర్థిక స్థిరత్వము కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఏ సరైన వివరణ. ఇగో చూడండి. ఇది మరి 40వ ప్రశ్న చూడండి. భారత ప్రభుత్వం 2024-25 సవరించిన అంచనాల ప్రకారం GDPలో ఆర్థిక లోటు విత్త లోటు వచ్చేసి 4.8%. ఫిజికల్ డిఫిసిట్ 4.8% ఉంది. 2025-26 ఆర్థిక లోటు కన్నా అధికం. 2025-26లో 4.4% ఉందండి. 4.4% ఉంది. ఎక్కువే కదా. చూడండి ఏది ఆన్సర్? ప్రకటన ఏ మాత్రమే సరైనది, ప్రకటన బి మాత్రమే సరైనది. రెండు ప్రకటనలు సరైనటువంటి. ఇది 2025-26 ఆర్థిక లోటు కంటే అధికంగా ఉంది. రెండు కరెక్ట్. ఇది చూడండి. నీకు ఎప్పుడు 25-26 బడ్జెట్ కూడా అడిగాడు. 2025-26 రీసెంట్ గా ప్రవేశపెట్టినటువంటి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు బడ్జెట్ ని ప్రవేశపెట్టినాడే, దాంట్లో కూడా అడిగినాడు. చూడండి ఇక్కడ 4.4 అన్నాడు, 4.8 అన్నాడు. ఓకే రైట్. ఓకే రైట్. సో రిజర్వాయర్లు అండి. నేనైతే ఇక్కడ టెస్ట్ సిరీస్ లో చెప్పానమ్మా, మీకు జియోగ్రఫీ నేపథ్యంలో కూడా అడుగుతారని చెప్పేసి ఒక 4 మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఇచ్చానమ్మా. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్. ఎందుకంటే 5 గ్రాండ్ టెస్టులు పెట్టినాము. ఒక గ్రాండ్ టెస్ట్ వచ్చేసి 4 గ్రాండ్ టెస్టుల్లో ఏపీ ఎకానమీ ఉంది. ఆ ఏపీ ఎకానమీ 4 గ్రాండ్ టెస్టుల్లో కూడా ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో కొన్ని వీటిని రిజర్వాయర్లు దాని ఆధారంగా ఇచ్చాను. అదేవిధంగా మెటీరియల్ ఇచ్చేటప్పుడు కూడా PDF కూడా ఫార్వర్డ్ చేశాను మీకు. ఇవన్నీ అందరికీ ఇచ్చేసాను. ఈ ప్రాజెక్టులు కూడా చూసుకోండి. జాగ్రఫీ నేపథ్యం. సోమశిల అంటే రిజర్వాయర్ పెన్నానండి. తోటపల్లి, నాగావళి ఇదిగో చూడండి. అన్నమయ్య ప్రాజెక్ట్, అన్నమయ్య కడప జిల్లా చెయ్యేరు రైట్. దెన్ మన్నేరు, రాళ్లపాడు. మరి సోమశిల ప్రాజెక్టు వచ్చేసి పెన్నానండి.
సోమశిల ప్రాజెక్టు పెన్నా. ఓకే రైట్, సోమశిల పెన్నా వస్తుంది. తోటపల్లి 4 వస్తుందండి, తోటపల్లి 4 వస్తుంది. అన్నమయ్య 1 వస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ తీసుకోండి అమ్మా. కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ రాయచోటి కింద వస్తుంది. రైట్, 3 ఆన్సర్ అండి. 41, 42 చూడండి. 42 టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇచ్చానమ్మా. ఏమిటంటే కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఆ స్టేట్మెంట్లో ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి విలువ, ఆంధ్రప్రదేశ్ జీడిపి విలువలో ఆంధ్రప్రదేశ్ వాటా తెలంగాణ వాటా కంటే అధికముగానున్నది కరెక్టా కాదా అని అడిగాను నేను. అదే పాయింట్ని ఇక్కడ క్వశ్చన్ అడిగినాడు చూడండి. అకార్డింగ్ టు ది రిపోర్ట్ ఆన్ రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ 1960-61 to 2023-24 prepared by Economic Advisor Council to the Prime Minister, what are the individual share of Andhra Pradesh and Telangana in national GDP in 2023-24? మన యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో లేదండి ఈ విలువలు. దెన్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎకనామిక్ అవుట్లుక్లో ఉందండి క్వశ్చన్ ఇది. దాన్ని బేస్ చేసుకొని నేను 4 క్వశ్చన్లు కూడా ఇచ్చాను. దెన్ ఏపీ వాటా వచ్చేసి జీడిపిలో 4.7%, తెలంగాణ వాటా 4.9%. ఎందుకంటే 18 రాష్ట్రాల్లో తెలంగాణ వాటా ఎంత అని చెప్పడానికి వాళ్ళ రాష్ట్రాల వారీగా ఇచ్చారు. మీకు ఎక్కడా లేదు. తెలంగాణ అవుట్లుక్లో ఉందమ్మా. తెలంగాణ అవుట్లుక్ 2024లో ఉంది, ఇది 23లో ఉందండి, 23-24లో ఉందండి. దాన్ని బేస్ చేసుకొని ఇదే క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను. చాలా క్వశ్చన్లు రాష్ట్రాల వారీగా సాధారణ హోదా, ప్రత్యేక హోదా రాష్ట్రాల్లో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత, వివిధ రాష్ట్రాల వాటాలు టేబుల్ చాలా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఒక 5-6 క్వశ్చన్లు కూడా ఇచ్చాను నేను. రైట్, విచ్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ టు ప్రొవైడ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ బై 2024? మరి 2028కి పెంచినారమ్మా. ఇది ప్రతి గ్రామీణ కుటుంబానికి పైప్ నెట్వర్క్ ద్వారా రక్షిత మంచినీరు అందించడానికి జల్ జీవన్ మిషన్. మనం ఇది డిస్కషన్ 10 సార్లు చేశాం. దీన్ని 2028కి పెంచారు. రైట్, మారకపు రేటు అంటే దీన్ని డెఫినేషన్ కూడా చెప్పానమ్మా నేను. ఒక రూపాయిని ఏ రేటుతో విదేశీ కరెన్సీలోకి మార్పిడి చేసుకుంటామో దాన్ని మారకపు రేటు. రైట్, ఇది ఆన్సర్ అండి. క్రింది పట్ల డైరెక్ట్ కోట్ అనేది ఒక యూనిట్ హోమ్ కరెన్సీకి మార్పిడి చేయగల విదేశీ కరెన్సీ యొక్క యూనిట్ల సంఖ్య. ఇది అన్రిలేటెడ్ అమ్మా. విదేశీ కరెన్సీకి సంబంధించి దేశం తన కరెన్సీని నిర్వహించే వ్యవస్థను మారకపు రేటు పాలన ఎక్స్చేంజ్ రేట్ అడ్మినిస్ట్రేషన్ అంటామండి. ఈ మారకపు రేటు పాలన లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నాం చూడండి. లిబరలైజ్డ్ LERMS, ఇదిగో చూడండి, LERMS, ఇదో చూడండి, లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ పాలసీ సిస్టమ్ అంటారు. దీంట్లో 2 రేట్లు ఉన్నాయండి, ఫ్లోటింగ్ రేటు, స్థిర మారకపు రేటు. స్థిర మారకపు రేటుని అధికారిక మారకపు రేటు అంటాడు, ఫ్లోటింగ్ రేటుని చలన మారకపు రేటు అంటాడు. మనం చాలా సందర్భాల్లో దీని గురించి డిస్కషన్ చేశాము. క్లాసెస్లో కూడా నేను చెప్పాను. టెస్ట్ సిరీస్లో భాగంగా కూడా కండక్ట్ చేశానండి. దెన్ ఇక్కడ 45వ క్వశ్చన్ చూడండి. అండర్ ద ఇండస్ట్రియల్ పాలసీ 1991 అని అడిగినాడు. ద మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ టర్మ్ లోన్స్. కాదండి, ద మ్యాండేటరీ కన్వర్టబుల్ క్లాస్ అప్లికబుల్ టు టర్మ్ లోన్స్ మోర్ దాన్ 10 years. ఓకే, ఇది కాదండి. ద మ్యాండేటరీ కన్వర్టబుల్ క్లాస్ ఈజ్ అప్లికబుల్ టర్మ్ లోన్స్ ఆఫ్ లెస్ దాన్ 10 years. ఇది కాదండి. మ్యాండేటరీ కన్వర్టబుల్ క్లాజ్ ఈజ్ నో లాంగర్ అప్లికబుల్. ఎందుకంటే 1992-93కు పూర్వము దెన్ కన్వర్టబిలిటీ అంటే రూపాయిని విదేశీ కరెన్సీలోకి కానీ విదేశీ కరెన్సీని రూపాయిలోకి కానీ మార్పిడి చేసుకోవాలంటే స్థిర మారకపు రేటు ద్వారానే చేసుకోవాలి. అది కరెంట్ అకౌంట్కి కావచ్చు, క్యాపిటల్ అకౌంట్కి కావచ్చు, లోన్కి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి.
కావాలా. అయితే 1992-93లో లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టినప్పుడు దీన్ని కన్వర్టబిలిటీ అనేది తప్పనిసరి కాదు అనేది తీసేశాడండి. సో ఇది ఫోర్త్ ఆన్సర్ అండి. తప్పనిసరి కన్వర్టబిలిటీ ఇక్కడ ఇకపై వర్తించదు, ఆప్షనల్ వర్తిస్తుందండి. అకార్డింగ్ టు ది ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0, మరి స్ట్రైట్ క్వశ్చన్ అండి, నేను టెస్ట్ సిరీస్లో చెప్పాను. 2024-29 వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ పాలసీ ఉంది కదా, ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి 4 స్టేట్మెంట్లు ఇచ్చినాడు. ఆ 4 స్టేట్మెంట్లు సరికానిది ఏమిటి? ఉద్యమ డేటాబేస్ 2020 జూలైలో ఉద్యమ పోర్టల్ అనేది ఎంఎస్ఎంఈ మంత్రిత్వపు శాఖ ఏర్పాటు చేసిందమ్మా. దీని కింద దేశం మొత్తం ఉన్నటువంటి, దీనిపై నేను క్వశ్చన్ కూడా ఇచ్చాను, ఎంఎస్ఎంఈల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 7-9 లక్షలు అయినాయండి. ఇది రైట్ ఆన్సర్ అండి. ఎంఎస్ఎంఈ ఎక్కువ భాగం 79% వరకు ఎంఎస్ఎంఈలు సర్వీస్ సెక్టార్లో ఉన్నాయి. ఇట్స్ ద రైట్ ఆన్సర్. ఏపీలో 28 ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు ఉన్నాయి. ఇట్స్ ద రైట్ ఆన్సర్. ఏపీజీఎస్డిపిలో ఎంఎస్ఎంఈ వాటా 33 కదా, 38% అండి. ఇది సో 4వది. ఇది మనకు ఎంఎస్ఎంఈ పాలసీలో ఉందండి. మన ఇటీవల కాలంలో ఎంఎస్ఎంఈ పాలసీ ఉంది, స్వర్ణాంధ్రలో కూడా ఉందండి. ఇది రైట్. నెక్స్ట్, ఇది మన రీసెంట్గా ఇచ్చినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో ఇచ్చాను. ఈ క్వశ్చన్ స్ట్రైట్గా ఇచ్చాను. బడ్జెట్ ప్రాసెసింగ్ విచ్ డిమాండ్స్ ఈచ్ మేనేజర్ టు జస్టిఫైజ్ ఎంటైర్ బడ్జెట్ ఇన్ డీటెయిల్ ఫ్రమ్ బిగినింగ్. ప్రతి మేనేజర్ తన మొత్తం బడ్జెట్ని మొదటి నుండి వివరంగా సమర్థించమని కోరే బడ్జెట్ జీరో బేస్డ్ బడ్జెట్ అమ్మా. మన టెస్ట్ సిరీస్ ఎవరైనా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసి ఉంటే దాంట్లో స్ట్రైట్ క్వశ్చన్ ఇది. సో ఇండస్ట్రియల్ పాలసీ, రైట్. ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 4.0 24-29 ప్రకారం క్రింది వాటిలో ఏది ఏపీ ప్రభుత్వ పరిశ్రమలకు అందించే ప్రామాణిక ప్రోత్సాహకం? డీకార్బనైజేషన్ సబ్సిడీ 6% అండి. భూమి కొనుగోలు, భూమి షెడ్లు, భవనాల లీజుపై ఎస్, ఇది కూడా కరెక్టేనమ్మా. భూ మార్పిడి 100% రియంబర్స్మెంట్ అండి. విదేశీ మూలధన పెట్టుబడి ఇది లేదమ్మా, ఇది లేదు. రైట్. పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ద ఇండియన్ ఎకానమీ సా ఎ షిఫ్ట్ టువర్డ్స్. సో ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రభుత్వ నియంత్రణ తగ్గిందమ్మా. రైట్. విదేశీ వాణిజ్యం పెరిగిందమ్మా. రైట్. ప్రైవేట్ రంగం వృద్ధిలో ప్రైవేట్ రంగం బాగా పెరిగింది. మెరుగైన ప్రపంచీకరణ ఆన్సర్ 3 అండి. ఆర్థిక సంస్కరణల కాలంలో ప్రభుత్వ నియంత్రణ తగ్గిందండి. రైట్. విదేశీ వాణిజ్యం పెరిగిందమ్మా. ప్రైవేట్ రంగం వృద్ధి పెరిగింది, కానీ ప్రపంచీకరణ అధికమైందండి. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కుడ్ పొటెన్షియలీ కాంట్రిబ్యూట్ స్టాగ్ఫ్లేషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ? క్రింది వాటిలో ఏ కారకాలు భారత ఆర్థిక వ్యవస్థలో స్టాగ్ఫ్లేషన్ స్తబ్దతకు దోహదపడతాయి? రైట్. ఇక్కడ ప్రభుత్వ వ్యయం పెరగటం వల్ల ద్రవ్యోల్బణం అధికమవుతుందండి. ప్రభుత్వ వ్యయం పెరిగితే ద్రవ్యోల్బణం అనేది అధికమవుతుందమ్మా. అవుట్ రైట్ గా చూడండి. ప్రభుత్వ వ్యయం పెరిగితే అధిక ద్రవ్యరాశి మార్కెట్లోకి వచ్చి ద్రవ్య సప్లై అనేది వస్తు సప్లై కంటే అధికమై ద్రవ్యోల్బణము పెరుగుతుందండి. రైట్. ఇది ఆన్సర్. పారిశ్రామిక ఉత్పత్తిలో క్షీణత మరియు మందగించిన ఆర్థిక వృద్ధి. మరి పారిశ్రామిక ఉత్పత్తి క్షీణిస్తే తప్పనిసరిగా ద్రవ్యోల్బణం అనేది వస్తుందమ్మా. ఎందుకంటే డిమాండ్ అధికంగా ఉంటే ద్రవ్యోల్బణం అనేది వస్తుందండి. పారిశ్రామిక ఉత్పత్తులు అనేటివి తగ్గి డిమాండ్ అధికంగా ఉంటే ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. మందగించిన ఆర్థిక వృద్ధి మందగిస్తే మాత్రం వినియోగం అనేది తగ్గిపోతుంది. కారణం మొత్తం డిమాండ్ మరియు వినియోగ వ్యయంలో తగ్గుదల. డిమాండ్ కానీ వినియోగం కానీ తగ్గుదల ఏర్పడుతుందండి. నిరుద్యోగం ఏర్పడుతుంది, స్టాగ్ఫ్లేషన్. ఎగుమతి పోటీతత్వాన్ని తగ్గించడానికి దారితీసిన దేశీయ కరెన్సీ విలువ పెరుగుదల. మరి దేశీయ కరెన్సీ విలువ పెరుగుదల. సో కాబట్టి ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్ అండి. ఇది టోటల్గా స్టాగ్ఫ్లేషన్ ఎందుకు ఏర్పడుతుందని నీకు తెలిసి ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతావు. కాన్సెప్ట్ లేకపోతే లేదు. ఒకవేళ కళ్ళు మూసుకొని 4 అని చెప్తే పెట్టేయచ్చు, ఎట్లయినా పెట్టవచ్చునండి. ఇది రైట్. నెక్స్ట్ 51వ క్వశ్చన్ చూడండి.
హై పవర్ మనీ చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద హై పవర్ మనీ సప్లై హెచ్ బై ఆర్బీఐ ఇన్ ఇండియా. ప్రజల వద్ద గల కరెన్సీ బ్యాంకుల వద్ద గల డిపాజిట్లు కాదండి, వాణిజ్య బ్యాంకుల వద్ద నగదు నిల్వలు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు. వాణిజ్య బ్యాంకుల వద్ద గల నగదు నిల్వలు, ప్రజల వద్ద గల కరెన్సీ, వాణిజ్య బ్యాంకుల వద్ద నగదు నిల్వలు, ఆర్బీఐ ఉన్న ఇతర డిపాజిట్లు. మూడవదండి హై పవర్డ్ మనీ. కరెన్సీ చూడండి, కరెన్సీ హెల్డ్ బై ది పబ్లిక్, క్యాష్ రిజర్వ్స్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్స్ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ M1 మనీనమ్మా. M1 మనీ కింద తీసుకొని వస్తాడు. ఇది నథింగ్ బట్ M1 మనీ. C ప్లస్ దెన్ C ప్లస్ కరెన్సీ విత్ ద పబ్లిక్ అనేది ఉంటుంది కదా. C ప్లస్ వాణిజ్య బ్యాంకుల వద్ద గల నగదు నిల్వలు, డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ ఓడి. దీన్నే ఇలా రాశాడమ్మా. జాతీయ ఆదాయ స్థాయిలో మార్పు కారణంగా జరిగే పెట్టుబడి భాగాన్ని ఏమంటాం? ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విచ్ టేక్ ప్లేస్ డ్యూ టు చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం పెరిగితే పెట్టుబడి కూడా పెరుగుతుంది. దాన్ని ఏమంటామంటే స్వయం ప్రతిపత్తి, అటానమస్ ఇన్వెస్ట్మెంట్. అంటే జాతీయ ఆదాయం పెరిగితే ప్రభుత్వ పెట్టుబడి పెరుగుతుంది. రైట్. దెర్ ఈస్ నో జిఎస్టి ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. జిఎస్టి కింద ఏమిటి? పెట్రోల్ డీజిల్ మినహాయించినారు, లిక్కర్ మద్యం మినహాయించినారు, విద్యుత్ సరఫరా పైన లేదు, దాతృత్వపు సంస్థలు పైవన్నీనండి ఆన్సర్. ఇదో చూడండి, ఇవన్నిటినీ జిఎస్టి నుంచి ఎగ్జంప్షన్ చేశారు. మరి 2023-24 4వ త్రైమాసికంలో కరెంటు ఖాతాలో మిగులు ఏర్పడిందమ్మా. ఫస్ట్ టైం మిగులు ఏర్పడింది. దీనికి కారణం సేవల ఎగుమతుల పెరుగుదల. అవుట్ రైట్ గా ఇచ్చాను ఈ క్వశ్చన్. ఇది కూడా మనకు అవుట్ రైట్ గా మెటీరియల్లో ఉన్నది, తర్వాత టెస్ట్ సిరీస్ లో కూడా ఉన్నదండి. సో ఇదైతే మనకి ఎక్కడ మనం డిస్కషన్ లేదమ్మా. 52వ క్వశ్చన్ కూడా డిస్కషన్ లేదు. ఇది M1 మనీ డిస్కషన్ లో ఉంది. రైట్. 55వ క్వశ్చన్ చూడండి, ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ మనం అవుట్ రైట్ గా డిస్కషన్ చేసాం. ఫారిన్ కరెన్సీ వచ్చేసి విదేశీ కరెన్సీ, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, బంగారము, రిజర్వ్ ట్రాంచ్ స్థానము పైవన్నీనండి. 4 ఉంటాయండి. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అధికారాల పరిష్కార ఖాతా కింద మనం చెప్పాము. ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ. లైసెన్సింగ్ అనేది ముఖ్యమండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ విస్తరణకు అధిక ప్రాధాన్యత ఉంది. చిన్న తరహా పరిశ్రమలు, చూడండి ఇది కరెక్ట్ అమ్మా. అన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ, అన్ని కరెక్ట్ ఆన్సర్స్. దివి ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్స్ విశాఖపట్నంలో ఉందమ్మా. ఇది విశాఖపట్నంలో ఉంది. పరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్. దెన్ కాకినాడ ఉందమ్మా. ఇది కాకినాడ. వైట్ ఫీల్డ్ పేపర్ మిల్స్ లిమిటెడ్ రిట్టింగ్ అండ్ ప్రింటింగ్ పేపర్ వచ్చేసి ఇది కొవ్వూరులో ఉందమ్మా. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేషన్ ఇఫ్కో వచ్చేసి నెల్లూరులో ఉంది. ఈ నెల్లూరు ఒకటి తెలుసు, మరి విశాఖపట్నం, ఈ 2 తెలిస్తే చాలండి. అందువల్ల ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్. ఇదిగో చూడండి మల్టిపుల్ చాయిస్ లో. రైట్. ఇక్కడ మనం ఇది కూడా క్వశ్చన్స్ ఇచ్చామంటే టెస్ట్ సిరీస్ లో భాగంగా దీని కూడా స్ట్రైట్ క్వశ్చన్. వ్యవసాయం అనుబంధపు రంగాలు 1.69%. దెన్ పారిశ్రామిక రంగం వచ్చేసి ఏమిటి? సో వ్యవసాయము అనుబంధపు రంగాలు 1.69, పారిశ్రామిక రంగం వచ్చేసి 8.
ఒక్క నిమిషం అమ్మా. దెన్ పారిశ్రామిక రంగం బి ఆన్సర్ అండి. వ్యవసాయము అనుబంధ రంగాలు 1.69%, పారిశ్రామిక రంగం చూడండి 8.0%, సర్వీస్ సెక్టార్ 5.2. ఆన్సర్ ఇదో చూడండి. ఇది మనం ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. దెన్ నేషనల్ ఇన్కమ్ లో భాగంగా, దెన్ జిఎస్డిపిలో భాగంగా ఇచ్చామండి. Which of the following statements are accurately describe the environmental impact associated with agriculture practice? ఇది ఎన్విరాన్మెంట్ కింద ఇచ్చామమ్మా. ఇది ఎన్విరాన్మెంట్ కింద క్వశ్చన్ అండి. దీన్ని మాత్రం నేను చెప్పలేదమ్మా, అవుట్ రైట్గా దీన్ని టచ్ కూడా చేయలేదు నేను, పర్యావరణం కాబట్టి దీన్ని ఏం చేయలేదు. సింథటిక్ ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వల్ల నేల నీరు కలుషితం దారితీస్తుంది. ఇండైరెక్ట్ గా గ్రీన్ రెవల్యూషన్ ఆధారంగా మనం తీసుకోవచ్చు దీన్ని. గ్రీన్ రెవల్యూషన్ లో ప్రభావాలు ఏమిటి అనేది మనం డిస్కషన్ చేసాము, దాంట్లో భాగంగా ఇది రైట్ ఆన్సర్. మరి అటు తర్వాత సుస్థిర వ్యవసాయం, సుస్థిర వ్యవసాయం కింద భాగంగా అగ్రికల్చర్ లో భాగంగా నేను చెప్పాను, ఇండైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ గా అయితే లేదమ్మా. దెన్ సుస్థిర వ్యవసాయం వల్ల నేల ఆరోగ్యం సంరక్షించడం, జీవ వైవిధ్యాన్ని రక్షించడం, సస్టైనబుల్, పర్యావరణ ఆస్తులు దెబ్బ తినకుండా, వాతావరణం కాలుష్యం దెబ్బ తినకుండా చేసే వ్యవసాయాన్ని సుస్థిర వ్యవసాయం. ఆధునిక వ్యవసాయ పద్ధతులు మంచినీటి వనరులకు సంబంధం లేదు సార్, మంచినీటి వనరుల క్షీణతకు సంబంధం ఉందండి ఇది. దెన్ మొనోకల్చర్, మొనోకల్చర్ అంటే ఏక పంట అండి. ఏక పంట అంటే దెన్ మొత్తము ఒక జిల్లాలో ఉన్నటువంటి సాగు విస్తీర్ణంలో ఏదైనా ఒకే రకమైనటువంటి పంటను 70 నుంచి 80% వరకు సాగు చేస్తే దాన్ని ఏక పంట, మొనోకల్చర్ అని అంటారు. సో ఇదే. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ 1 మరియు 2 కరెక్ట్ అండి. ఇదిగో ఇది జనరల్ గా రాసుకోవచ్చునండి. నేను ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో వ్యవసాయం చెప్పాను, ఆ వ్యవసాయాన్ని ఆధారంగా తీసుకొని నా మెటీరియల్ చదువుకుంటే మాత్రం డైరెక్ట్ గా మీరు చేయొచ్చునమ్మా దాన్ని క్వశ్చన్. అయితే నేను స్ట్రైట్ గా అయితే చెప్పలేదు. ఓకే, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.24 లక్ష్యము కానిది ఇది. దెన్ రాష్ట్రంలో 50 బిలియన్ అంటే రాష్ట్రంలో ఉత్పత్తిని 50 బిలియన్లకు పెంచటం కరెక్ట్. పెట్టుబడులు ఆకర్షించటం 5 లక్షల మందికి, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది లేదమ్మా. తొలిసారిగా 2 లక్షల వ్యవస్థాపిత సృష్టి లేదు, 4వది లేదు. ఆన్సర్ సో 64 ఆన్సర్. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, పేపర్ కరెన్సీ కాదమ్మా, సిల్వర్ కరెన్సీ కాదు, బంగారం కాదు, బుక్ కీపింగ్ అమ్మా. ఇది ఎస్డిఆర్ కృత్రిమ కరెన్సీ, కేవలం బుక్ కీపింగ్ అమ్మా. పేపర్ గోల్డ్, పేపర్ కరెన్సీ అంటారు, పేపర్ గోల్డ్ అంటారమ్మా, పేపర్ కరెన్సీ కాదు. దెన్ ఆంధ్రప్రదేశ్ చూడండి, భారతదేశంలో ఆయిల్ పామ్ ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉంది. రైట్, స్ట్రైట్ క్వశ్చన్ చెప్పేశాను నేను. భారతదేశంలో మామిడి పండ్ల ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. కరెక్ట్ అండి. 2 వ్యాఖ్యానాలు కరెక్ట్ అమ్మా. అయితే చూడండి, మనం స్ట్రైట్ గా చెప్పేశాం దీన్ని. ఇది పూర్వోదయ బడ్జెట్ లో భాగంగా చెప్పాము, ఆ తర్వాత క్వశ్చన్ల రూపంలో కూడా చెప్పాము. పూర్వోదయ స్కీమ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. 5 రాష్ట్రాల కింద తీసుకొని వస్తాడు. రైట్, ఇట్ ఈస్ ఎ రైట్ ఆన్సర్. ఇట్ డీల్స్ విత్ బాక్సర్ భాగల్పూర్ ఎక్స్ప్రెస్ హైవే. రైట్, భాగల్పూర్ ఇది బీహార్ లో ఉందమ్మా, ఎక్స్ప్రెస్ హైవేస్ కింద వస్తుంది. రైట్, న్యూఢిల్లీ కోల్కతా ఇండస్ట్రియల్ క్యారిడార్ లేదమ్మా. ద ప్రైమరీ గోల్ ఆఫ్ ది స్కీమ్ గుజరాత్ కి లేదమ్మా. సో 1 and 2 మాత్రమే కరెక్ట్. ఇది పూర్వోదయ 2024-25 యాక్చువల్గా 1975లో తీసుకొస్తారు, 75-76లో దాన్ని ఇప్పుడు పూర్వోదయ ప్రణాళికగా తీసుకొని తీర ప్రాంత అంటే 5 రాష్ట్రాలు తీసుకుంటారు, బీహార్, జార్ఖండ్, మరి ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీసుకొని దాంట్లో భాగంగా తీసుకొస్తారమ్మా. మౌలిక వసతులను కల్పిస్తారు. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ ఇండియా ఫేసెస్ మేనేజింగ్ ఇట్స్ ఆయిల్ కన్సంప్షన్ అంటే నీకు ఇక్కడ
చమురు వినియోగాన్ని నిర్వహించడంలో భారతదేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? నీకు అప్లికేషన్ పార్ట్ అమ్మా ఇది. దేశీయ ఇంధన డిమాండ్ ఉన్నదండి, ఎందుకు లేదు? స్థిరమైన అంతర్జాతీయ చమురు ధరలు, ఇది కూడా కాదండి. సప్లై చైన్ మరియు అంతరాయాల మధ్య, ఇదే ఆన్సర్ అమ్మా. ఇది జనరల్గా రాసేయచ్చు పేపర్ అండి. ఆల్ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ ద ఇయర్ 2023-24 ఈజ్ కరెక్ట్ అమ్మా. 2023-24 సంవత్సరానికి ప్రొవిజనల్ ఎస్టిమేషన్ భారతదేశం యొక్క తలసరి ఆదాయం 1,84,205 రూపాయలు. కరెక్ట్ అమ్మా. ఇది మనం చాలా సందర్భాల్లో కూడా ఎగ్జామ్లో కానీ టెస్ట్లో కానీ రకరకాలుగా పెట్టినాం. పై మొత్తం భారతదేశం తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కంటే తక్కువ. ఎస్ కరెక్ట్ అమ్మా, ఇది కూడా కరెక్టే. ఎప్పుడు కూడా 2014-15 నుంచి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం అనేది జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. మనం ఎగ్జామినేషన్లో కూడా ఇచ్చాము. 2 వ్యాఖ్యానాలు కరెక్ట్, ఏ అండ్ బి కరెక్ట్ అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్? జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తే వాల్యూ అడెడ్ మెథడ్ కరెక్ట్ అమ్మా. ఎక్స్పెండిచర్ మెథడ్ కరెక్ట్. ఆదాయ పద్ధతి ఇది ఖర్చు మరియు అకౌంట్ కాదమ్మా. రైట్. ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం కర్మాగార వ్యవహారాలపై అంతిమ నియంత్రణ కలిగి ఉన్న వ్యక్తిని ఇలా పిలుస్తారు, ఆక్యుపైర్ అంటారమ్మా. ఆక్యుపైర్ అంటే నేనైతే చెప్పలేదు కానీ మేము చదువుకునే రోజుల్లో చదువుకున్నాను. నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా దీన్ని చదువుకున్నానమ్మా. నేను గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను. ఆ సందర్భంలో భాగంగా కాన్సెప్ట్ బేస్తో మేము చదువుకున్నాము. నేనైతే ఇంత డీటెయిల్ ఇంత డెప్త్ చెప్పలేదమ్మా నేను. ఆక్యుపైర్ అంటే ఈ కర్మాగార ఫ్యాక్టరీల చట్టం ప్రకారము ఈ కర్మాగారాల్లో ఆరోగ్యము, విద్య, వైద్యము, గృహ వసతి, పారిశుద్ధ్యము మొదలైనటువంటి వాటిపై కాన్సన్ట్రేషన్ చేయాలండి ఫ్యాక్టరీల చట్టం. దాన్ని ఆక్యుపైర్ అంటారు. ఇది నేను కూడా చదువుకునేటప్పుడు చెప్పాం కానీ నేనైతే చెప్పలేదు. ఫస్ట్ 2007లో చెప్పాము. ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పాము. సిలబస్ తక్కువగా ఉండేది. ఎందుకంటే 2007 అంటే 6-7 వరకు మాత్రమే ఇండియన్ ఎకానమీ ఉండేదండి, అంతే. మొదటి గ్రూప్ 1కి, గ్రూప్ 2, గ్రూప్ 1లకి 2000 అంటే ఇన్ని పెద్ద ప్రోగ్రామ్స్ ఇంత ఎలాబరేట్గా లేదు. ఒక 120-130 క్లాసుల్లో నోట్స్తో సహా అయిపోయేది, లిమిటెడ్గా ఉండేది. అప్పుడు చెప్పాము ఇక్కడ డీటెయిల్డ్గా. రైట్. ఇక్కడ జిఎస్టి కౌన్సిల్ చూడండి అమ్మా. జిఎస్టి కౌన్సిల్కి సంబంధించి స్టేట్మెంట్లో ఏవి తప్పు అంటాడు. జిఎస్టి కౌన్సిల్ అనేది భారత రాజ్యాంగంలోనే 269A అంటాడు, కానీ 279 అమ్మా. ఇది 279 కాన్స్టిట్యూషన్ మీ అందరికీ తెలిసింది. జిఎస్టి కౌన్సిల్ బాధ్యత వస్తువులు మరియు సేవల పన్నుకు సంబంధించి సమస్యలపై సిఫార్సు చేస్తుందమ్మా. రైట్, ఇది కరెక్ట్. ఇది ప్రతి రాష్ట్రానికి సమాన ఓటు ఉండదు. అన్ని రాష్ట్రాలకి సమాన ఓటు ఉంటుందండి. జిఎస్టి కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి సమాన ఓటు ఉందండి. ఈక్వల్ ఓటు అమ్మా, ఈక్వల్ ఓటు. రైట్. జిఎస్టి కౌన్సిల్ యొక్క నిర్ణయాలు హాజరైన ఓటింగ్ అనేది 2/3 అమ్మ. ఓట్లలో 4/5 కాదు, 2/3. కాబట్టి 3 and 4 అనేటివి రాంగ్ ఆన్సర్స్ అమ్మా. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 and 2 నమ్మా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2. సరే, ఏది తప్పు వచ్చేసి 1 తప్పు, 1 తప్పు. రైట్. 1 and 4 అమ్మ ఇద్దాం. సరే, 1 and 4 కాదు, 1 and 3 ఇద్దాం. వన్ తప్పు, 1 తప్పు, సమాన ఓటు ఉంటుంది. ఇది ఆన్సర్ 1 and 3. Which of the following reforms have contributed to improve the ease of doing business? Introduction of GST అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భారతదేశంలో బాగా పెరగడానికి జిఎస్టిని ప్రవేశపెట్టడం అన్నమాట. ఇవన్నీ కూడా జాతీయకరణ, భారత
కంపెనీల్లో అన్ని విదేశీ యాజమాన్య పరిమితులను తొలగించడం ఇది కాదండి. అన్ని ప్రైవేట్ బ్యాంకుల జాతీయకరణ ఇది కాదండి. ప్రభుత్వ రంగ సంస్థలు కాదండి. ఇది ఆన్సర్. డెబ్బై క్వశ్చన్ చూడండి. విదేశీ మారక విపణిలో ఒక చోట తక్కువ ధరకు కరెన్సీని కొనుగోలు చేసి అదే సమయంలో మరొక చోట ఎక్కువ ధరకు విక్రయించినప్పుడు ఈ ప్రక్రియను ఏమంటారు? దెన్ ఆర్బిటేజ్ అంటామమ్మా. ఇది when a currency is bought at a lower price at one place in the foreign exchange market and at the same time sold at a higher price in another market, arbitrage మధ్యవర్తిత్వం అని అంటారండి. ఒక దేశం ఏకకాలంలో ఒక ఉత్పత్తిని దిగుమతి చేసుకొని మరి ఎగుమతి చేసే పరిస్థితిని ఏమంటారు? వచ్చేసి ఇంటర్నల్ రెసిప్రోకల్ ట్రేడా, ఇంటర్నేషనల్ రెసిప్రోకల్ ట్రేడా, ఫ్యాక్టరీ రివర్సల్ ట్రేడా, ఇంట్రా ఇండస్ట్రీనా? ఇంట్రా ఇండస్ట్రీని అంటే ఇంట్రా ఇండస్ట్రీ అంటే ఒక ఉత్పత్తిని దిగుమతి చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఇతర మరీ ఎగుమతి చేస్తే దాన్ని ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అంటాం. ఇప్పుడు ముడి చమురులు దిగుమతి చేస్తున్నాము, వాటిని ప్రాసెస్ చేస్తాము, ఎగుమతి చేస్తాం. దాన్ని ఏమంటామంటే ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అంటామండి. రెండు 2024-25లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ గురించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ 2024-25? ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎఫ్ఐ బాహ్య తరలింపులు ఉన్నప్పటికీ భారత రూపాయి తక్కువ అస్థిరత్వముతో ఇరుకైన శ్రేణిలో కదిలినది. The Indian rupee moved in a new narrow range with low volatility despite FPI outflow. కాదండి, మనకు రూపాయి మారకపు రేట్ అనేది బాగా అస్థిరత్వం చోటు చేసుకుంది. రైట్, కాబట్టి ఇది కాదు, కరెక్ట్ కాదు ఇది. రుణ సాధనాలు మరియు రుణ చెల్లింపుల బదిలీ క్రెడిట్ డిఫాల్ట్ లో ఎఫ్పిఐల కోసం పెట్టుబడి పరిమితులు ఆర్బీఐ నిర్ణయించినది. ఆర్బీఐ సెట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫార్ ఎఫ్పిఐ ఇన్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ క్రెడిట్ డెప్ట్ డిఫాల్ట్ స్వాప్స్. ఇది కాదండి, ఇది లేదు. మూడవది చూడండి, ప్రభుత్వ సెక్యూరిటీలలో మరియు కార్పొరేట్ బాండ్లలో ఎఫ్పిఐ పెట్టుబడి పరిమితులు మారలేదు. FPI investment limits in government securities and corporate bonds remained unchanged. మనకు ఇది ఎకనామిక్ సర్వేలో ఉందమ్మా. వచ్చేసి ఇంటర్నేషనల్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ లో భాగంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇదండి. సో ఇదండి, మరి అనుమతించిన పరిమితులను మించి ఎఫ్బిఐ పెట్టుబడులను తిరిగి ఆర్బీఐ కార్యనిర్వహణ వ్యూహం. దెన్ అన్ని కరెక్ట్. ఇక్కడ అన్ని కరెక్ట్ అంశాలు ఇవన్నీ కూడా కరెక్ట్ గా కింద వస్తాయి. మూడు ఆన్సర్ అండి. ఇది మొత్తం ఇదంతా కూడా ఎకనామిక్ సర్వేలో ఉంది. అయితే నేనైతే ఈ విషయాలు చెప్పలేదమ్మా, క్లాస్లోనూ చెప్పలేదు. అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ లో కూడా ఇంత డెప్త్ వెళ్ళలేదు నేను. రైట్, 73వ క్వశ్చన్ చూడండి. డివాల్యుయేషన్ విల్ లీడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. దెన్ స్థిర మారకపు రేటును తగ్గిస్తే అంతర్జాతీయ మార్కెట్లో మన ఎగుమతుల ధరలు తగ్గి ఎగుమతులు పెరుగుతాయి. మన దిగుమతుల ధరలు పెరిగి దిగుమతులు తగ్గి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వాణిజ్య లోటు అనేది ఏమవుతుంది? మెరుగుపడుతుంది. రైట్ ఆన్సర్. డివాల్యుయేషన్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. స్థిర మారకపు రేటును
మనంతగా మనము తగ్గించుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తుల ధరలు అనేటివి తగ్గిపోతాయి. ఇది నేను డీటెయిల్డ్గా చెప్పాను. రైట్, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ and R is the correct explanation of A. A and R are true. R is not correct explanation of A. A is true and R is false. A is false and ద్రవ్య విలువ అంటే డివాల్యుయేషన్ వల్ల వాణిజ్య సమతుల్యత మెరుగుకు దారి తీస్తుంది. ఏమంటావు నువ్వు? ఓకే, ఏమంటావు అనేది చూడాల. 73. ఓకే, ద్రవ్య విలువ తగ్గింపు వాణిజ్య సమతుల్యకు మెరుగుపరుస్తుంది. రైట్ అమ్మ. ద్రవ్య విలువ తగ్గింపు వల్ల ఎగుమతుల ధరలు అనేటివి తగ్గుతాయమ్మ. ధరలు పెరుగుదల కాదు, తగ్గుదల. చూడండి ఇక్కడ ఇది యాక్చువల్గా తగ్గుదల. కనుక ఏ కరెక్ట్ స్టేట్మెంట్, ఆర్ తప్పు. అంతేనండి. ఇక్కడ చూడండి, ఈ చిన్న స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. ద ఆర్గనైజేషన్ లాంచ్డ్ the credit guarantee scheme for the livestock, then animal husbandry fund అనేది తీసుకొని వచ్చారమ్మా. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ మినిస్ట్రీ, ఇదండి పశువుల రంగానికి సంబంధించి దేన్ని తీసుకొని వచ్చినారు? క్రెడిట్ గ్యారంటీ పథకం. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, పశుసంవర్ధక శాఖ. లాస్ట్, ద సివియర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఫేస్డ్ బై ఇండియా 1991. 1991లో భారతదేశం విదేశీ వ్యాపార చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొందండి. 1991 నాడు అధిక ద్రవ్యోల్బణం ఉంది. విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు అడుగంటిపోయినాయి. 0.231 బిలియన్ డాలర్లకు తగ్గిపోయినాయి. ద్రవ్యలోటు, పెద్ద ఎత్తున ద్రవ్యలోటు ఉన్నది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి 75 క్వశ్చన్స్ అమ్మా. ఈ 75 క్వశ్చన్స్లో కూడా చూడండి, దీంట్లో నేను అవుట్ రైట్గా చెప్తున్నాను, నా గురించి నేను చెప్పుకోవటం లేదు. మీరు కావాల్సింటే నాలెడ్జ్ గెయిన్ హబ్లో నేను చెప్పినటువంటి క్లాసెస్, ఎకానమీ క్లాసెస్ చెప్పాను. దెన్ వాటిని ఏంటంటే లైవ్ కమ్ రికార్డెడ్ చెప్పాను, అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అటు తర్వాత టెస్ట్ సిరీస్ కండక్ట్ చేశాను. 60 క్వశ్చన్లు స్ట్రైట్గా ఉన్నాయండి, అవుట్ రైట్గా ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 6-7 సంవత్సరాల నుంచి షైన్ ఇండియాలో క్లాసెస్ చెప్తూ వచ్చాను. మరి రీసెంట్గా లేనండి, లాస్ట్ 2 months నుంచి లేను, నేను షైన్ ఇండియాలో లేను. ఎందుకంటే కొంచెం నాకు వర్క్ ఎక్కువై నేను చెప్పలేక వదిలేశాను. రైట్, మీరు కావాల్సింటే షైన్ ఇండియా క్లాసెస్ కూడా చూసుకోండి. అటు తర్వాత లైవ్ క్లాసెస్ చూసుకోండి. అటు తర్వాత రీసెంట్గా ఇంకొక నా ఓన్ యాప్ ఉంది, ఆ ఓన్ యాప్లో కూడా నేను చెప్పాను. గణపతి డిజిటల్ ఆన్లైన్లో చెప్పాను, దాంట్లోనే ఉన్నాయి. అటు తర్వాత ఎయిమర్స్ వాళ్ళ దాంట్లో కూడా చెప్పాను, అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చెప్పాను. దెన్ ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్, విశాఖపట్నంలో చెప్పాను. ఏపీ ఎకానమీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఆ మెటీరియల్ మార్కెట్లో ఉంది, ఇవన్నీ ఉన్నాయి చూసుకోండి. మార్కెట్లో చాప్టర్ వైజ్ మెటీరియల్ అనేది ఉంది. ఓవరాల్గా నేను చెప్పగలుగుతా. అయితే పుస్తకాన్ని మాత్రం నేను ప్రచురించమ్మలేదు. మొత్తం మనం డిస్కషన్ చేసినటువంటి వాటన్నిటిలో కూడా 75 క్వశ్చన్లు 60 క్వశ్చన్లు ఉన్నాయండి టోటల్గా. నేను లేనివి లేవు అని చెప్పి నేను అవుట్ రైట్గా చెప్పాను. ఇదండి. అయితే ఇక్కడ ఎకానమీలో 75 చేయలేరండి, 45 నుంచి 50 వరకు చేస్తారండి. ఎంత బాగా చదివినా 45 నుంచి. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్, ఆ కాన్సెప్ట్ని అప్లికేషన్లో తీసుకొని వచ్చినాడు, పేపర్ బేస్తో తీసుకున్నారు. ఎవరైతే బేసిక్స్ బాగా చదువుకొని ఆ బేసిక్స్ని పత్రికా పఠనం ఉంటే అలాంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారండి. దెన్ గతంలో 2013-14 నుంచి నా యొక్క స్టూడెంట్స్ చాలామంది ఈరోజు మార్కెట్లో ఉన్నారు. చాలామంది ఈ సచివాలయాలు అక్కడ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా నిన్నటి నుంచి ఫోన్ చేశారు, సార్ మీ పాత నోట్స్లన్నీ కూడా మాకు ఉపయోగపడ్డాయి. ఎప్పుడో మేము 2013, 14, 15, 16 ఆ ప్రాంతంలో మీ దగ్గర మేము స్టూడెంట్స్ని సచివాలయాల్లో పనిచేస్తున్నాం, ఎక్కడ పనిచేస్తున్నాం, ఆ నోట్స్లే మాకు ఉపయోగపడుతున్నాయి. మేము సింపుల్గా వెళ్ళి రాసాము, మా యొక్క ఉద్యోగ రీత్యా ఇతర రీత్యా మేము ఏం రాయగలుగుతాము, ఈ టెన్షన్లోనే అటెంప్ట్ చేసాము, కానీ చాలా హ్యాపీగా ఉంది సార్.
ఆ రోజు మనం చదువుకున్నటువంటిది ఈ రోజు మాకు ఉపయోగపడింది అని చెప్పేసి కంటిన్యూగా ఫోన్లు చేసి చెప్తున్నారండి. బట్ దీన్ని బట్టి చూస్తే నేను చెప్పేది అనేది కాదమ్మా, మీ అందరికీ నేను చెప్పేది ఒకే అడ్వైజ్ చేస్తాను. బేసిక్స్ బాగా చదువుకోండి, ప్రామాణికమైనటువంటి పుస్తకాలు తీసుకోండి, ఎకనామిక్ సర్వేలు తీసుకోండి, దెన్ పత్రికలు న్యూస్ పేపర్, తెలుగు మీడియం వాళ్ళైతే అన్ని తెలుగు పేపర్లు అన్ని చదువుకోండి. ప్రధానంగా నేను ఈనాడు చెప్తాను, ఎందుకంటే ఈనాడు అంటే నేను రైటర్ అనుకోవద్దండి, ఈనాడు రాశాడు సార్ చెప్తాను. 4th పేజీ ఉపయోగపడుతుందమ్మా, చాలా చక్కటి విశ్లేషణలు ఉంటాయి. వాటి మిగతా పేపర్లు కూడా చదువుకోవచ్చు, కానీ దాంట్లో బాగా ఉంటుంది మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆ తర్వాత హిందూ పేపర్ చదువుకోండి, తప్పనిసరిగా మంచి మార్కులు వస్తాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.